నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. రాజకీయాలు పాతవే గాని రాజకీయాలకు మీరు కొత్త అంటున్నారు బయట. రాజకీయాలు ఎంతవరకు అలవాటు పడ్డాయి? సమిష్టిగా గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు అనొచ్చా? 3.5 ఏళ్ళు అనుకోండి. 3.5 ఏళ్ళు. రాజకీయాలు పాతవే అయినప్పటికీ మీరు కొత్తగా వచ్చి ఎంతవరకు రాజకీయాలు మీకు అలవాటు పడ్డాయి? రాజకీయాల్లో జరిగే సమీకరణాలన్నీ పోటాపోటీగానో కుయుక్తులతోనో ఉంటాయి. మీరు చూస్తే సాఫ్ట్గా చాక్లెట్ బాయ్లా ఉన్నారు అని అంటారు. ఏ రకంగా అలవాటు పడ్డాయి రాజకీయాలు? ఈ నెరేటివ్ చేంజ్ చేద్దామని నా ప్రయత్నం అండి. బేసికల్గా రాజకీయాలు అంటే ఏదో బ్యాడ్ థింగ్ అను, రాజకీయాలు అంటే కుయుక్తులే ఉండాలనేది, దాంట్లోంచి ఏదైనా కానీ దానికి ఒక చేంజ్ వస్తుందని నా ఆశ కూడా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ అవే. మనకెందుకు వచ్చింది రాజకీయాలు, దీంట్లోకి మనకెందుకు వచ్చింది రాజకీయాలు? కొంత అయితే కనుక మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నన్ను చూసి కూడా కొంతమంది చేంజ్ అయితే కొంతమందిలో అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇంత ముందులాగా రాజకీయాలు బ్యాడ్ అని అంటూ నా దగ్గర మానేశారు. మిగతా చోట్ల ఎక్కడుందో నేను వద్దాం అనుకున్నప్పుడు కానీ, పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఇక్కడికి రాజకీయాల్లో అంటే ఇటు గుడివాడ వచ్చేద్దాం అనుకున్నప్పుడు కానీ డిస్కరేజ్మెంట్ చాలా హెవీగా ఉంది. నీకెందుకు అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది, నువ్వే అక్కడ నువ్వే ముడతావు, ఎదుర్కొన్నారు ఇలాంటి ప్రశ్నలు కానీ డైరెక్ట్ గానే అడిగారు. డిమోరలైజ్ కాదు కదా దాంట్లో. అవుట్ ఆఫ్ కన్సర్న్ ఎందుకు నీకు దీంట్లో ప్రశాంతంగా ఉంది, యువర్ లైఫ్ ఇస్ సో గుడ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాంట్లో దొరుకుతాం ఎందుకు, బురద ఎందుకు, దీంట్లోకి ఎందుకు, ఇలాగే ఉన్నాయి. ఎంతైనా కానీ కొంచెం మా పార్టీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయన స్పష్టంగా అవగాహనతో ఉంటారు ప్రతి విషయంలో. మెయిన్గా ఆయన రాజకీయాల కంటే కూడా ఫోకస్ ప్రజల దీని మీదే పెడతారు. సో ఆ ప్రాసెస్ మనం కూడా ఫాలో అవుతే సరిపోతుందన్న ఉద్దేశం. రాము గారి ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? రాజకీయాలు అంటే మీరు ఏ కోణంలో చూడాలనుకున్నారు? మార్పు నిజంగానే సాధ్యమా? ఏ రకమైనటువంటి మార్పులను తీసుకొద్దామని మీ నరేషన్ ఏంటి? యాక్చువల్లీ వాట్ ఈస్ పాలిటిక్స్ అబౌట్ యూ అంటే ఏమంటారు? అంటే వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ అనేది చేసుకుంటే పోతామే అనేది నా ఉద్దేశం. వాట్ ఎవర్ థింగ్స్, వాట్ ఎవర్ అంటే పీపుల్ ఎవరేమనుకుంటే అనవసరం. మనం చేసేది కరెక్టే కాదా? ఆర్ యూ ట్రూ టు యువర్ సెల్ఫ్? దాంట్లో ఏదో రాజకీయంలో ముఖ చిత్రం మార్చేద్దాం అనేంత స్థాయి నాకు లేదనుకుంటున్నాను. బేసిక్గా నా రేంజ్ లో నేను నాకు ఎలా ఉంటుంది, నేను ఎలా అనుకుంటున్నాను అనేది చూసుకుంటూ వెళ్తున్నాను. అండ్ నేను ఇంకో విషయం, బేసికల్లీ రాజకీయ నాయకుడిగా నేను ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటాను. ఐఎమ్ స్టిల్ ఏ పర్సన్ హూ వాంట్స్ గుడ్ టు డూ గుడ్ ఫర్ పీపుల్. అది నా అభిప్రాయం. అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. మీ సమాధానం అయితే చాలా సంతృప్తిని అయితే ఇచ్చింది సార్. నిజంగానే ప్రశ్న అడిగిన తర్వాత అట్లీస్ట్ యు ఆర్ ట్రయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. కొంత మంచిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజల మధ్యలో శాంతిని నెలకొల్పాలి అని చూస్తున్నారు. చాలా అసమర్థత నెలకొన్న ఈ సందర్భంలో పాలిటిక్స్లో కొంత ఏదన్నా అంటే ఆ నిర్వచనానికి సరైన పేరు, సరైన అభివృద్ధిని జోడించాలని ఆకాంక్షించే మిమ్మల్ని రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. గుడివాడ ప్రజలందరూ ఎలక్షన్స్కి ముందు మీరు ఇచ్చిన హామీలు మంచినీటి కొరత ఎక్కువగా ఉండటం, స్టిల్ వీఆర్ ఇన్ టు 2026, తాగునీరు కూడా ట్యాంకర్లు రావటం అనేది కొంత బాధాకరమైన విషయాలు. తర్వాత ఓపెన్ నాలాలు ఉండటం, ఓపెన్ డ్రైనేజ్లు ఉండటం ప్రధాన సమస్యలు, సిటీలో ఉండే దోమలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయంలో మీరు ఐ వాంట్ టు స్టాప్ యూ దేర్. బేసిక్గా ప్లీజ్ మీరు ఒకసారి చూసుకుంటే ట్యాంకర్లో గుడివాడ టౌన్లో ప్రత్యేకంగా బాగా తగ్గిపోయింది. అత్యంత రాని చోట్లకు 1-2 చోట్లకి అప్పుడప్పుడు వెళ్తాం తప్పితే ట్యాంకర్లు నేను వచ్చినప్పుడు చెప్పాను, ఈ ట్యాంకర్ల రాజకీయం అనేది నాకు నచ్చదు. బేసికల్లీ నేను వచ్చినప్పుడే చెప్పాను ట్యాంకర్ల రాజకీయం అనేది. ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి దాంట్లో కానీ ఇవ్వకుండా మన ఫోటో జనాలు అందరూ కనపడతా ఉండాలని చెప్పేసి ట్యాంకర్లు తిప్పడం తప్పితే ప్రజలు ఇబ్బందిని పట్టించుకుని గత సంస్కృతి. ఇప్పుడైతే కనుక గుడివాడలో నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, we did a lot of changes, ఎస్పెషల్లీ తాగునీరు గురించి. గుడివాడ టౌన్ లో ప్రత్యేకంగా విపరీతమైన డిఫరెన్స్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సాయంతో గుడివాడలో ఉన్న అన్ని ఊర్లలోనూ 43 మనకి శాండ్ ఫిల్టర్స్ ని రిపేర్ చేయించడం జరిగింది ఆయన రాగానే. విచ్ ఇస్ బిగ్ థింగ్. ఒక్కసారిగా అన్ని చేయటం అనేది కూడా ఆయన కూడా ఒక్క క్షణంలో అప్రూవ్ చేశారు. వాటర్ బాటిల్ తీసుకుని చూపించాను, గుడివాడ వచ్చేలోపు ఆర్డర్స్ వచ్చేసింది. ఎప్పుడన్నా గ్రౌండ్ వర్క్ చేశారా సార్? అంటే మీ కాన్స్టిట్యున్సీ, మీరు పుట్టి పెరిగిన ఊరే ఇదంతా కూడా,
కృష్ణా డెల్టాకి పెద్ద దూరం ఏం లేము. స్టిల్ నేను అంటే ఈ కాన్స్టిట్యున్సీ గురించి అధ్యయనం స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నా అసలు ఈ రోజుల్లో కూడా ట్యాంకర్స్ రావటం ఏంటి, తాగునీటి లేకపోవటం ఏంటి, ఈ రకమైనటువంటి పాలన ఏంటి అని అనిపించింది. ఎందుకు సార్ అసలు 2000 ఈ రోజుల్లో కూడా అసలు వాటర్ రాకపోవడం మీరు ఏంటి? ఈ ట్యాంకర్లతో రోజుల్లో మళ్ళీ తాగుతాడు మళ్ళీ ఏంటి? మళ్ళీ పెడుతుంది. ఈ రోజుల్లో ఈ రోజు లేదు, ఫైన్, బట్ సో ఫార్ వై ఆ కన్సర్న్ సో ఫార్ బై అంటే దాంట్లో ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలండి బేసిక్ గా. ఇప్పుడు గుడివాడ టౌన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. గుడివాడ టౌన్ లో బేసిక్ గా ఇంత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది. దాని మీద అమృత్ స్కీమ్ లో పైప్ లైన్స్ అన్ని వేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాటికి కనెక్షన్ వల్ల జస్ట్ పైప్ లైన్స్ వేసేసి ఉన్నాయి అంతే, కనెక్షన్స్ పాత వాటి మీద రన్ అవుతా ఉన్నాయి 5 ఏళ్ళ పాటు. ఓకే, పాత వాటి మీద వాటి డిస్కనెక్ట్ చేస్తే కదా మనకు ఉండే ప్రాబ్లమ్స్ తగ్గేది. అండ్ ఆల్సో కొన్ని అంటే టోటల్ కాంప్రహెన్సివ్ డిజైన్ జరగలే అసలు. ఇది వాటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, వాటర్ ని కాంప్రహెన్సివ్ డిజైన్ ఉండాలి. ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, దేంట్లోకి వెళ్తే దానికి వెళ్ళకపోతే మధ్యలో ఎందుకు రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి అన్ని నేను మనం అన్ని కూర్చొని మొత్తం టోటల్ డిజైన్ చేయించుకుని, ప్లస్ ఇంకో గొప్ప విషయం చెప్పిన 12 MLD ట్యాంక్ వాటర్ ఫిల్టరింగ్ ఇది అయిపోయి ఇన్స్టలేషన్ కి రెడీగా ఉంది. 5 ఏళ్ళ పాటు అలాగే పెట్టి కూర్చున్నారు దాన్ని చేయకుండా. ఏంటి విషయం ఏంటో తెలుసా, దానికి ఒక పవర్ కనెక్షన్ లేదు, ప్లస్ ఇంకా కొంచెం ఫినిష్ చేయాల్సిన చిన్న వర్క్లు మిగిలి, చిన్న పనులే కానీ అయిపోయాను. ఇవన్నీ డబ్బులు లేకుండా చేశాను నేను దీంట్లోంచి. వాటర్ పెద్ద ఖర్చేం కాల. ఓకే, మనకి SS ట్యాంకులు 2 ఉన్నాయి గుడివాళ్ళు. ఓల్డ్ SS ట్యాంకు ఒక రోజు కట్ట తెగిపోయి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసింది, పడిపోయినాయి. బేసిక్గా తెగిపోయిన కట్టని 3 ఏళ్ళ పాటు అలాగే ఉంచేసి, అంటే ఇప్పుడు తెలుసుకుంటే మనకి చాలా చాలా సొల్యూషన్స్ వస్తాయి. ఏం చేద్దాం అనేది వాళ్ళతో మాట్లాడిస్తే సొల్యూషన్స్ వస్తాయి. అధికారులతో మాట్లాడి కూర్చుంటే. నేను వచ్చిన తర్వాత SS ట్యాంకు ఎక్కువ ఖర్చు ఏం కాల, అది చాలా ఈజీ. ఈవెన్ గుడివాడ మున్సిపాలిటీ కూడా చేయగలిగింది అది. దాంట్లోంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చుకోవాలి. మా సొంత ఖర్చుతోటి దీంట్లో అంటే సొంత ఖర్చు అని మున్సిపాలిటీ ఖర్చుతోటి అది పూర్తి చేసాం. బేసికల్ ట్యాంక్ తీసుకుని వచ్చాం. సో వాటర్ ఎక్కువ ఫిల్ చేయగలుగుతున్నాం. 12 MLD వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్ దాన్ని రెడీ చేసుకున్నాం. దానివల్ల ఇంకా ఎక్కువ వాటర్ సప్లై చేయగలుగుతున్నాం. అలాగే ఈ కనెక్షన్స్, సెంట్రల్ కనెక్షన్స్ అన్ని ఇచ్చుకుంటూ వచ్చాం. దానివల్ల అంటే పాత కనెక్షన్స్ అన్ని తీసేసాం. ఇప్పుడు పాత ఉంటే ఏమవుద్దంటే, పాతది అలాగే ఉందనుకోండి, ఆ డ్రైనేజ్ వాటర్ దాంట్లోకి సీక్ అవుతూనే ఉంటుంది, దాంట్లోంచి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని పాత పైపుల మీద నడుస్తున్నా అక్కడ ఇంకా జరగల. అలాంటి చోట వచ్చిన చోట కూడా ఇప్పుడు మనకేంటంటే, సార్ దీంట్లో వాటర్ బాగాలేదని తెలిస్తే వెంటనే రియాక్షన్ చేసుకుంటే మనకు వెంటనే వర్కౌట్ అవుతుంది. బట్ కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని అలాగే పడేసి ఉంచామనుకోండి, మీరు చూసుకుంటే అప్పుడు పైప్ లైన్ ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ అక్కడ లీక్ ఉంది అనగానే నేను వెంటనే ఫోన్ చేస్తాను దీంట్లోకి. నాకు వాట్సాప్ మెసేజ్లో పెట్టినా, నేను కూడా బండి మీద తిరుగుతున్నా రోజు. సో ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. నేను గుడివాడ టౌన్ వరకు ఓన్లీ బండి మీద వెళ్తాను. అక్కడికి వెళ్ళినా కానీ రోజుకో వార్డు 2 వార్డ్స్ తిరుగుతూ ఉంటాను బేసిక్గా. వితౌట్ ప్రోటోకాల్, మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోతాను. ప్రోటోకాల్ లేకుండా. ప్రోటోకాల్ ఏముంటుంది బేసిక్, ప్రోటోకాల్స్ ఏం పెట్టుకొని నేను వేకప్ జస్ట్ టేక్ షూస్ వేసుకుని వెళ్ళిపోతాను బేసిక్గా. సో వెళ్ళిపోయి దాంట్లోంచి అక్కడ కనపడిన ప్రాబ్లం గురించి పిలుస్తాను, వాళ్ళని పిలిపించి మాట్లాడతాను, చేసుకుంటారు. దీనివల్ల మీరు బాగా తగ్గిపోయింది. ఇక్కడ 2 చోట్ల ఉంది. ఇంకా అవుట్ ఆఫ్ 100 ఎంత % లో సొల్యూషన్ చేసుకోగలిగారు అని అంటే ఏం చెప్తారు? అవుట్ ఆఫ్ 100 మాకు వాటర్ ప్రాబ్లమ్స్ 80% రెక్టిఫై చేసుకోగలిగారు. కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు కాళహస్తి కాలనీ అని ఒకటి ఉంది. కాళహస్తి కాలనీలో అది కాలనీ ఫామ్ అయ్యి 45 years అయింది. దానిలో ఇప్పటిదాకా వాటర్ అనేది రాదు. వాటర్ అనేది అసలు పైప్ లైన్ లేదు అక్కడ. దాంట్లో రోజు దీంట్లో చేసేవాళ్ళు. మీరు చూసుకుంటే ప్రతి రోడ్డు మొదట్లోనూ ప్రతి ఇంటికి ఒక టంబ్లర్ ఉంటుంది. వాళ్ళు ఆ టంబ్లర్లు పెట్టుకుని దాని మీద గొడ్డలు కప్పుకుని దాని మీద రాళ్ళు పెట్టుకుని ఇవి పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటుంటారు. వచ్చినప్పుడు దాంట్లో పోసేసుకుని మళ్ళీ వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాం. అలాంటి ప్రాబ్లం ఉండేది. అక్కడ వాటర్ ఇవ్వగలిగాం. వచ్చేసి బిగ్ థింగ్ బేసిక్. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేవు. 40 years అయిపోయింది. జరగని చోట్ల చేయటమే కాకుండా
కొత్తగా మీరు వెళ్తే కనుక్కోవచ్చు కాళహస్తి కాలనీ, ఉమ్, అది అలా అయింది. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంతకు ముందు రాని చోట్ల వాటర్ ఇచ్చాము, అలాగే వచ్చే చోట్ల సరిగ్గా వాటర్ వచ్చేటట్లు చూసుకుంటూ వచ్చాం. ఈ 12 MLT ట్యాంకులు కూడా తీసుకుని వచ్చాము. టిడ్కోలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి బేసిక్గా. ఉమ్. టిడ్కోలో వాటర్ అనేది చాలా కష్టమైన విషయం బేసిక్గా. ఏమి లేకుండా అక్కడ ఇచ్చేశారు. దాన్ని వచ్చిన తర్వాత చాలా కష్టపడి బేసికల్ దీంట్లోంచి అక్కడ 4 బోర్లు వేపించి పెద్ద బోర్లు పెద్దవి. సో ఇప్పుడు అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాం. మీ కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా ఉన్న ప్రధానమైన సమస్య డ్రైనేజ్ ఇష్యూ ఒకటి, రెండవది రోడ్లు లేని పరిస్థితి. చాలా విలేజెస్లలో అప్పుడు దయనీయమైన పరిస్థితి ఉందని ఒక పెద్ద గ్రౌండ్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు రాగానే మీరు ఏం చేశారని అడగటంలో చాలా తప్పుగా ఉంటుంది అని చెప్పి, బట్ వాట్ సొల్యూషన్ యూ ఫైండ్, ఎలాంటి సొల్యూషన్స్ మీ ముందున్నాయి, ఎలాంటి సమస్యలను చూసి వాటికి పరిష్కారం ఏ రకమైనటువంటి పద్ధతిలో మీరు ముందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? డ్రైనేజ్ ఇష్యూ ఇస్ ఎ బిగ్ ఇష్యూ అండి. అన్ని ఓపెన్ అనాలి. డెఫినెట్ గా దాంట్లో 2 రకాలు ఉన్నాయి. బేసిక్ గా ఉన్న డ్రైనేజ్ మెయింటైన్ చేయకపోవడం కూడా పెద్ద ఇష్యూ ఉంది. అంతే కదా. డ్రైనేజ్ కొత్త డ్రైనేజీలు పెడితే దాంట్లో తీసుకుని వస్తామే కాకుండా అసలు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని నేను వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే మీరు డ్రైనేజ్ మీద కాలేస్తే కిందకి దిగదు, డ్రైనేజీలో కాలు పడితే కిందకి దిగదు, మట్టి పెరుగుపోయి అంత మట్టి పెరిగిపోయింది. ఓకే, చాలా చోట్ల కూడా చెప్పాను, మరి మీ దాకా వచ్చిందో లేదో కానీ వచ్చిన తర్వాత మొత్తం ఇమ్మీడియట్లీ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం క్లీనప్ చేయించాం. క్లీనప్ చేపిచ్చేస్తే ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 45-50 days పట్టింది మొత్తాన్ని తీసుకుని వెళ్తానికి. దానిలోంచి తొవ్వి తీయాల్సిన పరిస్థితిలో ఉన్నాయి బేసికల్లీ. దాంట్లో తీస్తే ఒక్కొక్క చోట అయితే వంతెన కింద 7 అడుగులు మట్టి పెరిగిపోయింది. ఇదంతా సిస్టమ్ అంతా అట్టే వెళ్తుంది దాంట్లో. దానిపైన ఎలా పోయినాయో దోసకాయలు వచ్చి ఒక 15 kgs దోసకాయలు కోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. బేసిక్గా ఈ పని చేసేవాళ్ళు దోసకాయలు పండి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గుడివాడలో. అవన్నీ తీసాం. అవన్నీ తీసేసరికి మనకు వాటర్ ఫ్రీ ఫ్లో వచ్చింది. కాబట్టి లాస్ట్ ఇయర్ గుర్తుంటే ఆల్మోస్ట్ 22 inches ఏమో పడింది గుడివాడలో వర్షం ఒక్క రోజులో. ఎక్కడ నీళ్ళు నిమిషాలు మొత్తం తెలిపోయింది. అంటే నేను అప్పుడు లేను, యూఎస్ లో ఉన్నా, అయినా కానీ మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఎంత గంటలోపు మొత్తం దిగిపోయింది. అంత క్లియర్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ వాడుకోవాలి ఒకటి. రెండోది లేని చోట్ల డ్రైనేజ్ సిస్టమ్స్ కట్టించాలి. డ్రైనేజ్ అంతా కట్టి ఉందా అంటే లేదు. ఓకే, చాలా చోట్ల ఉంది. ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మీరు చెప్తున్నారు కానీ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ తప్పితే మాకు గుడివాడకి ఇప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేంత ఆశలు మాకు లేవు అప్పుడే. ఎందుకంటే చాలా పెద్ద వర్క్ అది, విచ్ ఈస్ బీయింగ్ వెరీ బిగ్. ఓకే, అది చేయాలనేది నా కోరిక. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చేయాలనేది నా కోరిక. ఎప్పటికైనా సాధించగలననే ఉద్దేశంతో ఉన్నాము. కొన్ని చోట్ల ఆల్రెడీ స్టార్ట్ చేపిస్తున్నాము, కొన్ని చోట్ల. కాకపోతే మొత్తం టోటల్ కాంప్రహెన్సివ్ దీని సిస్టమ్ లేదు. ప్లస్ ఇంకోటి ఏమవుతుందంటే మన ఇంటి ముందు మనం కట్టేసుకుంటాం డ్రైనేజ్. మనం మంచి పని చేసామని మన ఉద్దేశం బేసిక్గా. ఓకే, కానీ ఏమవుద్దంటే అక్కడ సిస్టంలో ఆ పక్కనింటి కానీ అవతల పక్కింటి కానీ ఇంకోటి లేదు ఆ పక్క సందులో అయినా కానీ డ్రైనేజ్కి మ్యాచ్ అవ్వదు మనం కట్టేది. అంటే డెప్త్ వేసాం. రోడ్లు వేసేటప్పుడు కూడా ఇదే జరిగింది. గుడివాడలో ఇంతకుముందు రోడ్లు వేసినప్పుడు కానీ డ్రైనేజీలు కట్టినప్పుడు కానీ ఫ్లో ఎట్లుంటుంది, ఎలా చేయాలనే దాని మీద ఏమాత్రం ఐడియా లేకుండా తీసి పడేస్తాం. ఇప్పుడు మనకి ధనియాలపేట ఉంది. ఇట్స్ ఎ బిగ్ ప్లేస్ వేర్ ఆల్మోస్ట్ దగ్గర 8-10 మంది ఉంటారు బేసిక్. అలాంటి ప్లేస్ లో వాళ్ళ జీవితంలో అది కూడా ఏర్పడి 45 years పైన ఎన్టీ రామారావు గారు ఇచ్చింది అది బేసిక్. అది దాంట్లో ఇప్పుడు దాకా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్డు అనేది చూడాలి. రోడ్డు వేయలేదు, ఇప్పుడు వేపిస్తున్నాం. అలాగే న్యూ ఇందిరానగర్ కాలనీ అని అలా ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి. మనకి ఇల్లు ఉంటే కింద రోడ్డు కాదు, పొలంలో ఇల్లు కట్టుకుంటారు కదా, ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అప్పుడు దాకా అట్లాగే ఉండేది. అవి మొత్తం ఇప్పుడు రోడ్లు వేపించాం బేసికల్. ఒక్కసారిగా అక్కడ కొనటం లేనాడు దాంట్లో డబుల్ అయిందండి నిజంగా. అక్కడ వెళ్తే మనం బతకలేము అనుకునే పరిస్థితి నుంచి సడన్ గా అక్కడ ప్లాట్లకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. చేసే పని కూడా ఒక శ్రద్ధగా చేయాలంటే ఆఫీసర్స్కి మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ రావాలంటే మనం మాట్లాడాలి.
మాట్లాడుకుని చేసుకోవాలి. ఇది ఇక్కడ చేస్తున్నాము సరే. డ్రైనేజ్ సిస్టమ్ అనగానే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, డ్రైనేజ్ వచ్చింది అనుకోండి, ఒక డ్రైనేజ్ కట్టేసేవాళ్ళు ఆ ఏరియా నుంచి ఆ ఏరియా. ఈ డ్రైనేజ్ నుంచి వేరే డ్రైనేజ్ లింకేజ్ ఉంటుంది, దానికి వెళ్ళాలి, హైట్ ఉంటాయి, హైట్ డిఫరెన్సెస్ ఉంటాయి, అది ఒకటి ఉంది. ఇట్లాంటివన్నీ మార్చుకుంటూ వస్తూ ఉన్నాం బేసిక్గా. సో వీఆర్ డూయింగ్ లాట్ బెటర్ జాబ్ దాన్ బిఫోర్. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇంకో సమస్య పల్లెటూర్లకు ఉన్న లింక్ రోడ్స్ కానీ, నార్మల్గా మీకున్న స్టేట్ పరిధిలో వచ్చే హైవేస్ కానీ దయనీయమైన పరిస్థితి అవి. వాటి గురించి చెప్పాలంటే ప్రధానంగా ఇప్పుడు ఆ మినిస్ట్రీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఏ రకంగా సొల్యూషన్స్ చూస్తున్నారు? అంటే చాలా చేస్తున్నాం ఫ్రాంక్లీ. కొన్ని R&B రోడ్స్ ఉన్నాయి, R&Bలో కొంచెం టఫ్గా ఉంది సిచ్యువేషన్. ఫ్రాంక్లీ అన్నీ చేశానని చెప్పను, కానీ చాలా వర్క్ స్టార్ట్ చేసాం, చాలా వర్క్లు అయిపోతున్నాయి బేసికల్లీ దీంట్లో ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోక్పర్ రోడ్డు ఉందని, కోతవరం డోక్పర్ రోడ్డు అనేది ఉంది. అది ఎప్పుడో స్టార్ట్ అయింది, దాని మీద ఊరినే ఇవి వేసేసి కూర్చున్నారు, ఇది కంకరాలు వేసేసి ఉంటుంది బేసికల్లీ అంతా. అది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయింది. నేను వచ్చినా కూడా చాలా ట్రై చేశాను. వచ్చిన తర్వాత గట్టిగా కూర్చొని కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూర్చొని మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసి దీంట్లోంచి, ప్లస్ మన R&B సెక్రటరీ గారితో మాట్లాడి, వీళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేపిస్తే రోడ్ వేసేయండి అని చెప్తే వాళ్ళు రోడ్ వేసేసారు. రోడ్ వేసేస్తే చూస్తే అది ఇటు నుంచి డోకిపర్కి, కోతరం నుంచి డోకిపర్ వెళ్ళి డోకిపర్ నుంచి అటు బందర్ రోడ్డుకి కలుస్తుంది. అవతల పక్క చేసేసారు. అది మా కాన్స్టిట్యున్సీ కాదు బేసిక్గా. ఓకే, అటు పక్క పడిపోయింది. వెరీ గుడ్. ఎటు జరిగినా కానీ వాళ్ళకంటూ కొంత ఇది జరిగింది అనుకుంది. మళ్ళీ ఇది ఇక్కడ కూర్చుంటే చాలా కష్టంగానే ఉంది, ఎందుకంటే దానికి ఫండ్స్ ఏమి రిలీజ్ అవ్వలేదు, దాంట్లోంచి ఏం చేయలేదు, అతను ఏం చేయలేక కూర్చున్నాడు. దాంట్లో వెళ్ళి తర్వాత మొన్న మధ్య వెంకటకృష్ణారెడ్డి గారు వేసి రిక్వెస్ట్ చేసి ఆలూరే, అది కూడా దీంట్లోంచి మీరు వేసేయండి, కాంట్రాక్టర్కి వాళ్ళతో మీరు మాట్లాడేసేయండి, మీరు మాట్లాడితే అయిపోతుంది కదా. మాట్లాడుకున్నారు, చేశారు. ఇప్పుడు రోడ్డు పడిపోయింది, డోకిపర్ రోడ్డుకి. అలాగే ఇంకా అనేకమైన రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి, చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. లోన్ ఇంటర్నల్ రోడ్స్ ఏమో ఫస్ట్ రాగానే 23 కోట్లతోటి ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేపించాం బాగానే. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ లెవెల్స్లో కావచ్చు, కమిషనర్ లెవెల్స్లో కావచ్చు, కలెక్టర్స్ లెవెల్లో కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే మీరు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, కమిషనర్స్ కానీ, కలెక్టర్స్ కానీ ఏ రకంగా మీతో కలిసి పనిచేయడానికి ఆమోదయోగం చూపిస్తున్నారు? మీరు వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గత తాలూకా ప్రభుత్వాల ఛాయలు ఏమైనా కనపడతా ఉన్నాయా? అంటే ఇనీషియల్గా కొన్ని రోజులు పట్టింది, కానీ బట్ మాకు గుడివాళ్ళు అయితే కనుక హ్యాడ్ ఎ గుడ్ టీమ్ తయారు చేసుకున్నాం. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ జాబ్. ఓకే, అందుకనే చాలా విజయాలు సాధించుకోగలిగాం గుడివాడ టౌన్ కానీ దీంట్లో కానీ. మొత్తం టీం మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గానే పనిచేస్తాం. ఎంఆర్ఓలు సరిగ్గానే పనిచేస్తున్నారు, ఆర్డీఓ గారు బాగానే పనిచేస్తున్నారు, మన మున్సిపల్ కమిషనర్ బాగా పనిచేస్తున్నారు. అందరూ డిపార్ట్మెంట్స్ చాలా వరకు ఎంపీడీఓస్ ఎవ్రీబడి యాజ్ ఎ టీమ్ కింద కూర్చొని పనిచేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా రివ్యూలు పెట్టుకుని వాళ్ళతో ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు, ఇంకెలా పని చేసుకోవాలి అనేది చేసుకుంటే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆబ్వియస్గా వాళ్ళు కూడా చేద్దామని చేస్తున్నారు. ఇంత విజయాలు సాధించానంటే ఎస్పెషల్లీ గుడివాడ కానీ, టౌన్లో కానీ, మిగతా విలేజెస్లో కానీ చేయగలిగామంటే ఏ పనులైనా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా గట్టిగా ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా ఉంది. వీ హ్యావ్ ఎ టీమ్. ఇంతకుముందు కొంతమందిని మార్చుకున్నాం, కొంతమంది పాతాళ్ళే ఉన్నారు, కొంతమంది చాలా మందిని మార్చుకున్న ఆఫీసర్స్ వచ్చిన వాళ్ళతో కూడా గట్టిగా కూర్చొని పని చేయించుకోగలిగిన కెపాసిటీ వచ్చింది. అండ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ దేర్. గుడివాడ ప్రజలు చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పినట్టే. మీకు ఇచ్చిన మెజారిటీ కూడా అంత చాలా స్పష్టమైన మెజారిటీ మీకు వచ్చింది. కాన్స్టిట్యున్సీని ఎంత బాగా మీరు అర్థం చేసుకున్నారు? కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏ రకమైనటువంటి మీరు హామీలు ఇచ్చారు? ఓకే, ఇంత తొందరగా అన్నీ అయిపోతావు అని కాదు, కానీ మీరు ఇచ్చినటువంటి భరోసాని నిజంగానే ఆ లెవెల్ ఆఫ్ వర్క్ మీ మార్క్ చూపించుకోగలిగారు ఈ 1.5 yearలో? ఆ భరోసా ప్రజలకు అర్థమవుతుందా? నా ప్రయత్నం అయితే కనపడుతుంది వాళ్ళకనే నా ఉద్దేశం. నేను చేసే ప్రయత్నం కానీ
నేను పడే కష్టం కానీ వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారని అనుకుంటున్నాను. బికాజ్ దే బీన్ డూయింగ్ కాన్స్టెన్సీ అర్థం అవటం కానీ కాన్స్టెన్సీ అర్థం కావడానికి అంత కష్టమైన మ్యాటర్ ఏం కాదండి ఇది. నేను వచ్చిన కొత్తలో ఒక గత ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు బేసిక్ గా, బైక్ తాళాలు ఇచ్చి పలానా ఊరు వెళ్ళి రమ్మంటే వెళ్ళి రాగలడా అని. ఓకే, అది మా చాలా పెద్ద స్టేట్. మా మాజీ 20 ఏళ్ళు పట్టింది ఆయన తెలుసుకుంటాను. కానీ ఇప్పుడు నాకైతే కనుక అప్పటికే తెలుసు చాలా వరకు. ఇప్పుడు ప్రతి ఊరు నేను అట్లీస్ట్ 3-4 సార్లు విజిట్ చేశాను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత. అండ్ ఎక్కడ ఏంటి అనేది నేను ప్రతి ఇంటికి వెళ్ళా ఎలక్షన్ ముందు. ఎవ్రీ సింగిల్ హౌస్ వెళ్ళాం. నేను కానీ రా వెంకటేశ్వర కానీ మిగతా టీం అంతా కూడా బేసికల్లీ ఎవ్రీ సింగిల్ హౌస్ విజిట్ చేసాం. ఓకే, అక్కడ ఫెచ్చింగ్ అయింది నాకు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏముంది, ఏం చేయొచ్చు అనేది పూర్తి అవగాహన వచ్చింది. ఫలానా ఊర్లో వాటర్ బాగాలేదు, ఫలానా ఊళ్ళో రోడ్డు బాగాలేదు. నేను చాలా చోట్ల ఫస్ట్ ఎంఎన్ఆర్ చేసి వచ్చినప్పుడు నేను డిసైడ్ చేసాను రోడ్స్, ఈ రోడ్స్ అన్ని వేసేయండి, ఈ రోడ్స్ అన్ని వేసేయండి, ఇవన్నీ వేయాల్సింది మస్ట్గా వేయాల్సిన రోడ్స్ అన్ని కాక మిగతా అన్ని కూడా లోకల్ వాళ్ళకి కూడా చెప్పి బేసికల్ వాళ్ళతో కూడా కనుక్కొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని చేసి అవగాహన వచ్చిందంటారా? పూర్తి అవగాహన ఉందనే అనుకుంటున్నాను. ఐఎమ్ బెటర్ దాన్ ది పాస్ట్ పర్సన్. గతంలో కొడాలి నాని గారు కంటెస్ట్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏదో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అనుకున్నారు. నా తాలూకా కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇక్కడ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు లించుంటే గానీ నా స్థాయికి తగ్గుతారు అని అనుకున్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున మెజారిటీ స్పష్టంగా వచ్చినప్పటికీ మీరు ఏ రకంగా స్వీకరించారు? ఇప్పుడు ఏ రకమైనటువంటి సమాధానం వచ్చింది? ఒకటి. రెండోది, కాన్స్టిట్యున్సీలో నాకేదో సర్జరీ జరిగింది, ఒక 6 నెలల పాటు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. నేను రెస్ట్ తీసుకున్నాను, తొందరలో వస్తున్నా, ఖచ్చితంగా దీని మీద మాట్లాడదాము. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది, స్పష్టంగా రాము గారు ఏం చేశారు, రివ్యూ మీటింగ్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మీ మీద డిబేట్కి రావటము, లేక బహిరంగ సభలలో మాట్లాడటము, లేదా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదేదో 20 ఏళ్ళ నుంచి చెప్తే నేను రావాల్సిన పరిస్థితి అవసరం కూడా ఉండేది కాదు కదా. ఇదేదో అప్పుడే చేస్తే నేను రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కదా. బేసిక్గా ఇవన్నీ మామూలుగా చెప్పాను అప్పుడే. బేసిక్గా ఆయన గురించి మాట్లాడుకుంటూ కొడాలి నాని గారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా కన్సిడర్ చేస్తున్నారు? ఆయన కన్సిడర్ చేసేది హూ కేర్స్ అండి. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి ఎప్పటికైనా సీఎం లాంటి స్థాయిలో వ్యక్తులను చూసినప్పుడు రాము గారిని ఏ స్థాయిలో చూశారు, ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటున్నారు మీరు? అంటే ఆల్రెడీ ప్రూవెన్ కదా, నువ్వు చూసే స్థాయి కాదు, ప్రజలు నిన్ను చూసే స్థాయి ఇంపార్టెంట్. నా చూపులు ఇట్లా పెట్టుకుని వెళ్తాం అనుకోండి, కింద గుంటలో పడతాం అనేది క్లారిటీ ఉంది. బేసిక్ నీ స్థాయికి తగ్గ దాంట్లో నువ్వు చూడాల్సింది. అదైతే బొక్క బార్లా పడ్డా మరి తెలుసుకోలేకపోతే నేనేం చేయాలి, మళ్ళీ ఇంకోసారి పడతారు అంతే బేసిక్. ఇంకోటి ఇది కాక చూస్తే ఇప్పుడేదో సర్జరీ జరిగింది, సంవత్సరం క్రితం సర్జరీ జరిగింది, దీంట్లో 6 నెలలు అయింది, 7 నెలలు అయింది సర్జరీ జరిగింది. 6 నెలలు 7 నెలల ముందు ఏమైందని బాగానే ఉన్నారు కదా. ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు మాట్లాడారు, ఎంతమందిని కలిశారు, ఎక్కడ ఆదుకున్నారు. బేసిక్ ఇప్పుడు రా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కాకపోయినా కానీ అక్కడ అంత హెరాస్మెంట్లు కూడా నుంచినవాడు పోరాడేవాడు. నేను రావడానికి ముందే దీంట్లోకి నుంచినవాడు పోరాడు, నుంచోబెట్టి తిట్టేవాడు ఎవరినైనా. ఇది ప్రాబ్లం అని చెప్పగలిగాడు. ఏదండి అది లేదు కదా. ఒకటి. సెకండ్ థింగ్, పెద్ద వరదలు వచ్చినాయి కదా, నందివాడ మండలం మొత్తం మునిగిపోయింది కదా. ఎప్పుడైనా ఒకసారి ఫోటోలన్నా చూసారు లేదో తెలియదు. వస్తున్న మాట దేవుడు. ఇప్పుడు వచ్చి నేను ఏదో చేస్తానంటే ప్రజలు నమ్ముతారు. బేసిక్ వాళ్ళకి నిజంగానే అర్థం అవుతుంది. ఇంతకుముందు చూడలేదు, ఒక 20 ఏళ్ళ పాటు తనే ఉన్నాడు, ఎమ్మెల్యే అంటే ఎట్టాగా ఉండాలేమో అనుకున్నారు బేసిక్గా. ఇప్పుడు చూశారు. ఐ డోంట్ థింక్ దే కెన్ సీ ది డిఫరెన్స్. బేసిక్గా నేను వచ్చిన తర్వాత ప్రతి ఊరు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళానంటే ప్రతి ఊరు కాన్ఫిడెంట్గా చెప్పగలను, కనీసం 2-3 సార్లు వెళ్ళాను బేసిక్గా. కొన్ని ఊర్లు 10-15 సార్లు 20 సార్లు వెళ్ళినవి కూడా ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ప్రతి చిన్న ఊరితో సహా కనీసం 2 సార్లు అన్నా వెళ్ళాను బేసిక్. అయిపోయిన తర్వాత అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కూర్చుని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చాలా విషయాల్లో అవగాహన అయితే కనుక చాలా తెచ్చుకున్నాం. రాజకీయాలకు కొత్త మీరు చెప్పింది కదా, రాజకీయాలు అంటే ఏదో ఇదేం కాదు కదా. బేసికల్ మనం రోజు పడే బాధ, నేను సామాన్యుడిగా ఉన్నప్పుడు ఏం చేయను బేసికల్ అదే, అవన్నీ కూడా అక్కడికి బాగు కదా. అవన్నీ అందరూ ఫీల్ అయ్యేది ఏంటనే చూసుకున్నాను. నేను ప్రతిసారి చెప్తాను, నాది ఇంకా మిడిల్ క్లాస్ మెంటాలిటీనే. నాకు ఏం కావాలి, ఏం చూసుకోవాలి, ప్రజలకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది క్లారిటీ అర్థమవుతుంది. మా ఫ్యామిలీ మొత్తం అలాగే ఉంటుంది.
ఇంకా 10 మంది కలిపి ఒకే చోట పడుకుంటాం, ఇంకా 10 మంది కలిపి ఒకే చోట సినిమా చూస్తాం. కొడాలి నాని గారు చూపించలేని మార్పుని కాన్స్టిట్యున్సీలో గుడివాడలో రాము గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పు చూపించే ఆస్కారం ఉందంటే మీరేమంటారు? నేను ఇప్పుడు చూస్తుంది మిగతా అన్ని మర్చిపోయింది. రోడ్లు వేయటం, వాటర్లు తీసుకొస్తాం, దీంట్లో అవి చేయటం, ఈ చేయటం అని. ఆయన హయాంలో సక్సెస్ఫుల్ గా గుడివాడ మంచి అభివృద్ధిని నోచుకుంది అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఫండ్స్ చాలా వచ్చినాయి అని ఆయన చెప్పినటువంటి బహిరంగ సభలే. ఎవరు? కొడాలి నాని గారు. అప్పుడా మ్మ్. చూశారు కదా, మ్మ్. ఇప్పుడు అదే కదా చూసిందే కదా. మీరు సౌమ్యంగా ఉంటారు, కొన్ని విషయాలు అయితే యాక్సెప్ట్ చేస్తారు. మరి కొడాలి నాని గారు చేసిన అభివృద్ధి మీకు ఎక్కడ కనపడలేదా? కనపడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు వాస్తవానికి జెంటిల్ మ్యాన్ సార్, కనీసం అన్న ఒప్పుకో. కాదు. కొడాలి నాని గారు చేసినటువంటిది ఏమీ లేదా? వాస్తవానికి ఏదైనా ఉంటే నేను గ్యారంటీ ఒప్పుకుంటాను. ఆయన తాలూకా రెవెన్యూయే కదా ఈరోజు మున్సిపాలిటీలో వచ్చిన ఫండ్స్ కానీ ఏమైనా కానీ. రెవెన్యూ అంత పడిపోయిన తర్వాత కదండి. గుడివాడ ఒకప్పుడు అద్భుతంగా ఉండేది సార్. బేసిక్ గా మీకు అర్థం ఆయన వచ్చి ఏమైనా అప్పులు చేసి దీన్ని ఏమన్నా మింగేసి అలాంటివి ఏమైనా చేశారా? మీరు రెవెన్యూ క్రియేట్ చేశారా? పాడైపోయిన చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు బేసికల్లీ తనకి చేత అవ్వని వ్యక్తి దీంట్లో ఉన్నాడు అనేది నా అభిప్రాయం. మేజర్ గా రాజకీయాల కాన్ఫ్లిక్ట్ అంటారా? చేత అవ్వటం అనేది కాకుండా ప్లస్ ఇంకోటి అంటే చేద్దామనే ఉద్దేశం కూడా లేకుండా జస్ట్ 4 సంవత్సరాల క్రితం వచ్చి కొడాలి నాని గారిని అన్ఫిట్, రాజకీయాలకు ఆయన అన్ఫిట్ అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడే ఇచ్చా, ఉమ్, ఎలక్షన్ ముందే ఇచ్చాను నేను. ఇప్పుడు కాదు కదా. పీపుల్ గురించి ఆలోచించటం అయితే కనుక ఆయనకి దగ్గర 0 మార్కులు పడతాయండి. కొడాలి నాని గారికి జనాల గురించి ఆలోచిస్తుంది అయితే కనుక. సీఎం గారికి సాన్నిహితంగా ఉంటూ గుడివారికి తెచ్చినటువంటి నిధులు ఏమీ ఏమన్నాయో లేవు. చెప్పండి మీరు చెప్పాలి. వచ్చింది నాకైతే తెలీదు. మీరు ఇప్పుడు రోడ్డు చూశారు, ఇది చూశారు, వాటర్ చూశారు, సిస్టమ్ చూశారు. ఫండ్స్ లేకుండా చేయగలిగిన చాలా ఉన్నాయని నేను ప్రూవ్ చేశానండి. మీకు ఇందాకే చెప్పాను. వాటర్ సిస్టమ్, ఫండ్స్ అవసరంలా. మీకు చెత్త, గుడివాడ చెత్త మయం కింద ఉండేది. నేను కావాలంటే ఫొటోస్ చూపిస్తాను మీకు. ఎంత దారుణంగా ఉండేదంటే చెత్త అనేది గుడివాడలో. ఒక పార్క్ దగ్గర, మనం వచ్చే దారిలో మీరు ఉండే పార్క్ దగ్గర మెయిన్ రోడ్డు మీద సాయంత్రం 9ంటికి వెళ్తే రోడ్డు మొత్తం ఇలా పరుచుకుని ఉండేది. రోడ్డు మొత్తం మెయిన్ రోడ్డు మీద. అంటే వెళ్ళాలంటే కార్లు అయితే ఈజీగా వెళ్ళిపోయి, కానీ బళ్ళు అయితే పడిపోయేవాళ్ళు కూడా దాంట్లోంచి. మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి సమస్యలు సర్వసాధారణంగానే ఉంటాయి సార్. కానీ కాన్స్టిట్యున్సీని ఆగండి ఒక్క రోజు నేను చెప్పేది శాంతం వినండి మీరు కూడా. మరి ఇప్పుడు లేవే అదే సిస్టమ్, ఇప్పుడు లేదే అని అడుగుతున్నాను నేను. అదే చోట చెత్త పడతాం అనేది లేదు అనేది మీరు 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 గమనించుకోవాల్సిన వెంటనే. బేసిక్గా మీరు బిఫోర్ ఆఫ్టర్ కింద మొత్తం 94 ప్లేసులు ఉన్నాయి గుడివాడలో. ఏది రోడ్ అంతా చెత్త 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 ఉండే ప్లేసెస్ ఉన్నాయి. అవి మొత్తం అంతా బెంచీలు వేసి క్లీన్ చేసి అక్కడి నుంచి వేసుకుని అక్కడ ఉంది కాబట్టి ప్రజలు వేస్తారు, చెత్తలాగా ఉంది కాబట్టి. కొడాలి నాని గారి హయాంలో ఇవన్నీ జరగలేదండి. ఏడు నుంచి జరిగిందండి. జరిగితే బాధ ఎందుకు? 94 ప్లేసులు అండి క్లియర్ గా మీకు చెప్తున్నాను. దీంట్లో అంటే రోడ్డు మొత్తం చెత్త నిండిపోయాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను వేస్తాను మీరు మాట్లాడే దాని విషయంలో. అది దానికి డబ్బులు ఏం ఖర్చు కాలేదు. మీకు ఇంకోటి చెప్తానండి, దానికి డబ్బులు ఖర్చు కాల. ఒక చిత్తశుద్ధి మాత్రం ఉంది. పని చేసిన వాళ్ళందరూ వాళ్లే మారలా. గతంలో ఎవరైతే పని చేశారో వాళ్లే ఉన్నారు. ఇప్పుడు వాళ్లే ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. సేమ్ పీపుల్. మీకు కమిషనరు, ఎంఈ ఇట్లాంటి వాళ్ళు మారారు, ఎంఈ, కానీ కింద పనిచేసే స్టాఫ్ ఎవరు మారలా. కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ వర్కులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే విద్యా వ్యవస్థ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ 5 years గా నడుస్తూనే ఉంటాయి సార్. మీకు ప్రధానంగా కాన్స్టిట్యున్సీని తలమానికంగా చేయడానికి, రాష్ట్రంలో పోటీ పడే విధంగా చేయడానికి ఏమన్నా రిఫార్మర్స్ చేసే విధంగా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ప్రణాళికలు? ముందు ఇల్లంతా చెత్త ఉందనుకోండి, దుర్గంధం ఉందనుకోండి, ముందు చెత్త తొలగించాలి, తర్వాత సెంటు కొట్టాలి, తర్వాత ఇంకోటి రూమ్ క్లీన్ పెట్టుకోవాలి, సర్దుకోవాలి, చేసుకున్నాం. బట్ ఎనీ కాన్స్టిట్యున్సీకి ఒక పెద్ద గోల్ ఉంటుంది కదండి. అవునండి, నేను అదే వస్తున్నాను మీకు కూడా. సెట్ ఆఫ్ గోల్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. మీరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. నేను అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్కి రండి గుడివాడ అంటే, ఏ ఒక్కడిని గుడివాడ నేను తీసుకొచ్చినా కానీ ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఉద్దేశం కూడా ఉండేది కాదు. గ్యారంటీ గుడివాడలో ఇన్వెస్ట్మెంట్ కూడా రావడానికి భయపడేది ఏంటండి అసలు మనకి ఇప్పుడు అంటే కారణం సెక్యూరిటీయా, లేకపోతే ల్యాండా, ఇక్కడ ఉన్న ప్రజల,
ఏ రకమైనటువంటి సమస్య వల్ల వచ్చేవాళ్ళు కాదు. ఇంత చెత్తగా ఉన్న ప్లేస్ లో వచ్చి ఎవరు పెడతారు అనేదాన్ని బేసిక్ ఉమ్, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉంటే బేసికల్లీ మీకు ఎవరైనా ధైర్యంగా వచ్చి ఇక్కడికి వచ్చి జాబులు చేసేవాడు కూడా ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి. ఒక ఎంప్లాయర్ రావాలంటే ఎవరైనా కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ సరిగ్గా వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందని చూసుకుంటారు. అది ముందు చేంజ్ చేసుకురావాలి. ఉమ్, చేంజ్ చేస్తున్నాను, అవుతుంది. దీంట్లోకి మనకి ఇప్పుడు ఉన్నదే కాకుండా గుడివాడ మా బాలశౌరి గారి సాయంతో గుడివాడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేపిస్తున్నాం. బేసిక్గా రోడ్లు వేపిస్తానికి దీంట్లో రేపు మార్చి కల్లా అది అయిపోతుంది. ఈ సంవత్సరంలో అది ఫినిష్ చేస్తాం. ఉమ్, ఒక్కసారిగా గుడివాడలో చేంజ్ అనేది ఏంటనేది కనపడుతుంది. అప్పుడు నేను ధైర్యంగా పిలిచి బేసికలీ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, దీంట్లో చూడండి, మీరు వచ్చి చూడండి, మార్పు చూడండి, నేను మీతో ఉన్నాను అనేది తీసుకుని వస్తాను బేసిక్గా. అయితే ఈ లోపు కూడా చేయట్లేదంటే చేస్తున్నాను. ఈ లోపు మా ఫ్రెండ్ ఒకళ్ళకు ఉంటే ప్రిన్స్టన్ ఐటీ అని చెప్పి ఆయన పిలుచుకొచ్చి, ఆయన కూడా గుడివాడే, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం. బేసికల్లీ 100 షట్టర్ పెట్టాడు. పెట్టుకుని దాంట్లో వర్క్ స్టార్ట్ చేసుకున్నారు తనకి. అంటే నేను ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి వీళ్ళు వచ్చిన తర్వాత. ఇప్పుడు విషయం ఏంటంటే కంపెనీ పెట్టారు అని రాగానే కొన్ని 100 కాల్స్ వచ్చేసింది నాకు. మా వాడికి జాబ్ ఇప్పించండి ఎవరో ఒకరికి. దీంట్లో అక్కడ విషయంలో నేను క్లియర్గా ఉన్నా. బేసికలీ నో, జాబులు అడగొద్దు. ఇప్పుడు వాళ్ళని మహా అయితే కనుక ఇంటర్వ్యూ వరకు పెట్టిస్తాం, కానీ జాబ్ ఇమ్మని మాత్రం చెప్పను. వాళ్ళకి నచ్చితేనే తీసుకోమని చెప్తాను. రికమెండేషన్స్ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను నేను. బేసికల్లీ మీరు నచ్చితేనే తీసుకోండి అనేది దీంట్లోంచి. ఎంత సక్సెస్ అయితే మన గుడివాడికి అంత లాభం. దట్ ఈస్ ది మెయిన్ థాట్ ఐ హ్యావ్. వాళ్ళకి చెప్పాను. ఇప్పటికే అడగండి ఆ కంపెనీ అయింది బేసికల్లీ రవి కారం సెట్ అని. తను ఒక్క రికమెండేషన్ కూడా తనకు చెప్పలేదు. మీ హయాంలో ఈ 5 ఏళ్ల తర్వాత గుడివాడని రాష్ట్ర వ్యాప్తంగా ఏ ర్యాంక్లో పెట్టాలనుకుంటున్నారు? ప్రధానమైనటువంటి పెద్ద గోల్స్ ఏ ఉన్నాయి? సెట్ ఆఫ్ గోల్స్ అంటే ఏమున్నారు యాజ్ ఎమ్మెల్యేగా? గుడివాడని మళ్ళీ ఇప్పటికి కొంత ప్రైడ్ వచ్చింది మాకు. మళ్ళీ వీ గాట్ ది ప్రైడ్ బ్యాక్. ఇదివరకు గుడివాడ అంటే చెప్పుకోవాలంటే నేను వచ్చింది దానికోసం. గుడివాడ అని చెప్పుకోవాలంటే మీది గుడివాడ అనే పరిస్థితి నుంచి కొంత చేంజ్ అయితే కనుక తీసుకొచ్చాం గట్టిగా దాంట్లో. దాని తర్వాత ఇప్పుడు గుడివాడ అనేది ఎన్టీ రామారావు గారిని సొంత నియోజకవర్గం. ఇట్స్ ఓన్, ఆయన సొంత నియోజకవర్గం. మహామహులు ఇక్కడ పుట్టారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. మరి ఎన్టీ రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ అందరూ గుడివాడ. బేసిక్గా కైకాల సత్యనారాయణ గారు కానీ, ఘంటసాల గారు కానీ, మీకు ఇది మూవీ ఇండస్ట్రీకి సంబంధించి మరి రామోజీరావు గారు, మీకు నేమ్ ఇట్, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్ దాంట్లో. ఓకే, ఒకప్పుడు గుడివాడ వెలిగిపోతా ఉంది. మహనీయులు సరిగా మహనీయులే కాకుండా, మహనీయులు పడుతూనే కాకుండా గుడివాడ స్పెషాలిటీస్ కొన్ని ఉండే. అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో సౌత్ ఇండియాలో కల్లా గుడివాడ టాప్ లో ఉండేది. అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, అవును. అంటే ట్రాక్టర్ ట్రైలర్స్ కానీ, నాగళ్ళు కానీ, దీంట్లో ఇక్కడ నుంచి వచ్చేవి. ఎక్కడైనా కానీ గుడివాడ నుంచి వెళ్ళేది. ట్రాలీస్ అట్లా. డెడ్ కంప్లీట్లీ. కారణం ఎవరంటారు దానికి? కారణం ఏంటంటే నేను పూర్తిగా దానికి ఎమ్మెల్యే తప్పట్ను, కానీ తనకు కూడా ఏం చేద్దాం తెలియదు. హీ డజంట్ హ్యావ్ అన్ ఐడియా. ఆయనకి ఏం చేయడం రాకపోయినా ఉన్న అభివృద్ధిని అయితే ఆపాలని కొడాలని ఎప్పుడు అనుకోరు కదా. ఉన్న అభివృద్ధిని అంటే జరుగుతూ ఉంది అనుకోండి. మీరు పట్టించుకుంటే దాంట్లో నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు అనేది కొద్దిగా గ్లోబలైజ్ చేయటం, గ్లోబలైజ్ చేసుకొస్తాం అనేది ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఉంటుంది. ఇట్లాంటి కొంచెం మనం ఫోకస్ పెడితే ఏదైనా కానీ, ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, వాళ్ళంతటా వాళ్ళే గ్రో అవ్వాలి. దీంట్లోకి నేను వచ్చినా కానీ నేను చేయను, వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే కదా మనకి వాళ్ళైనా నుంచునేది, వాళ్ళైనా గట్టిగా చేసుకోగలిగేది. దాంట్లో ఎంతసేపు వాళ్ళకి గొడవ పెట్టి వాళ్ళకి ఇది అయిపోయి ఎవడో నన్ను అడుక్కుని హ్యాపీ కూర్చుని నేను హైదరాబాద్లో కూర్చుంటారంటే పని జరిగే పరిస్థితి అది అయితే డెవలప్మెంట్ అవ్వదు. బేసిక్ రాము గారు, మీరు చూస్తేనేమో యుఎస్లో ఉండేవాళ్ళు ఎన్ఆర్ఐ కంపెనీలు ఉన్నాయి, వెల్ సెటిల్డే అనొచ్చేమో మిమ్మల్ని. రాజకీయాల వైపు బై చాయిస్ మీరు వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా? పార్టీని మీరు వెతుక్కుంటూ వచ్చారా? బై చాయిస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండి. ఇంట్రెస్టెడ్ రాజకీయం అనేది కాదు, గుడివాడలో చేంజ్ కావాలి అనేది. పైగా ఓకే, చేంజ్ కావాలి అనే ఉద్దేశంతో దీంట్లో వచ్చాము. ఓకే, దానికి చిన్నగారు గట్టిగా ప్రోత్సహించాడు. కావాలి, వీడిని కొట్టేవాడు కావాలి, గట్టిగా నువ్వైతే చేయగలవు. కేశినేని చిన్ని గారు ఇద్దరం బాగా క్లోజ్ బేసికలీ.
అండ్ వీఆర్ ఆల్సో పార్ట్నర్స్. సో ఆయనే ఐడెంటిఫై చేశారు. ఆయన కూడా నన్ను నువ్వు రా అని చెప్పేసి దీంట్లో తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఈయన కొట్టాలనే కాంక్ష ప్రతి ఒక్కళ్ళలో ఉంది. బేసికల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న అంటే కార్యకర్త కొద్దిగా రాష్ట్రంలో మా అందరికి ఉండే ఒపీనియన్ ఏంటంటే కొడాలి నాని అంటే బేసిక్గా అంత చిన్న పొలిటీషియన్ ఏం కాదు, చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఇది. మీరు చూస్తే సౌమ్యంగా ఉన్నారు కొంత, మీరు ఎట్లా తగ్గుతారు అనేది కొద్దిగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ డౌట్. ఈరోజు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మీరే కరెక్ట్ అని ఏ రకంగా ఉద్దేశించుకున్నారు అని అంటే? నేనే కరెక్ట్ అనే దాంట్లోకి నేను బాబుగానే వెంటనే ఉద్దేశించుకోలేదు. నేను వచ్చాను, ఇక్కడ చూశాను, నేను కనెక్షన్ చూశారు, కనెక్టింగ్ విత్ పీపుల్ చూశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో నాకు అంత తెలియదు, కానీ బేసికల్లీ నేను పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పడానికి. బట్ నాకు అనిపించేది ఏంటంటే వెన్ యూ కనెక్ట్ ది పీపుల్ తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీతో నాకు కనెక్షన్ ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా తెలుసు. సో వెన్ వీ గో అండ్ మీట్ దెమ్ బేసిక్గా ఆ క్లారిటీ వచ్చేస్తుంది. నేను వచ్చిన తర్వాత 1.5 year తర్వాత నాకు అనౌన్స్మెంట్ ఇచ్చింది, కానీ వెంటనే నేను రాలేదు. రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు ఎవరు అని అంటే ఏమంటారు? మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరికి ఆ క్రెడిట్ వెళ్తుంది? ఓనమాలు రాజకీయాలు ఓనమాలు దీంట్లోంచి అంత లేదండి. బేసిక్గా సింపుల్ గా ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ చేసింది నన్ను దీంట్లో తీసుకొచ్చింది అయితే చిన్న గారు గ్యారంటీగా. ఇద్దరం బాగా క్లోజ్. ఆయన ఎంపీ అయిపోతే నాకు సరిపోయేది హ్యాపీగా. అక్కడి నుంచి హ్యాపీగానే ఉండేవాళ్ళం బేసిక్గా. దాంట్లో నుంచి నెక్స్ట్ ఇది కూడా కొట్టాలి అనే ఉద్దేశం అయితే కనుక గట్టిగా ఉంది. అంటే తెలుగుదేశంలో ప్రతి కార్యకర్తకు ఉందండి కొట్టాలనేది. ప్రతి ఒక్కళ్ళు నేను ఉన్నప్పుడు ఇంకెవరు ఇన్ని ఆవిడ కొడతాడు, ఎవడోడు కొట్టాలి, ఎవడోడు రావాలనుకున్నాను. వైనాట్ మీ అనిపించింది దీంట్లో. ఆయన కూడా ఎస్ యు ఆర్ రైట్ అన్నారు. ఇంకా నా వ్యక్తిత్వం కూడా తెలుసు కాబట్టి ఆయనకు గుర్తుగా. ఎందుకు బేసిక్ గా కొడాలి నాని గారు అంత పెద్ద రావణుడు లాగా కనిపించారంటారు? కాన్స్టెన్సీ మీరు చెప్తుంటే అలానే కనపడతా. నాకు ఫస్ట్ నుంచి ఎప్పుడు అనిపించలేదు. ఈజ్ వెరీ వెరీ ఈజీలీ బీటబుల్ గా అనేది. ఎందుకంటే ఐ నో హిమ్. తను నాకు కూడా తెలుసు బాగా గట్టిగా. సో తన ఉద్దేశం కానీ తన మనస్తత్వం కానీ తెలుసు కాబట్టి తను ఎవరు అంటే దెర్ ఈస్ సర్టన్ పీరియడ్ దట్ యూ కెన్ యాక్ట్. నువ్వు యాక్షన్ ద్వారా నువ్వు అంటే ఏదో నటించి కొంతకాలమే భ్రమ పెట్టగలం బేసిక్గా. అది ఓకే. అది ఆయనకి చాలా కాలం నడిచింది. మోర్ దాన్ రిక్వైర్డ్. జెన్యూనిటీ వెన్ యూ హ్యావ్ ఇట్ విల్ డెఫినెట్లీ కెన్ డూ ఇట్ అనేది అనిపించింది. ప్లస్ నాకు గుడివాడ చేంజ్ చేసుకోవాలి. యూ కెనాట్ బి లైక్ దిస్. అంటే మీరు గుర్తుపెట్టుకుంటే దాంట్లోంచి అతను మాట్లాడిన మాటలు కానీ మాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనేవాడు మాలాంటి వాళ్ళకి దేవుడు. ఆయన. అంటే బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ వాట్ వీఆర్ నౌ. ఆయనే కనుక అంత ఆలోచించి అంత చెప్పకపోతే అంత దీంట్లో తీసుకురాలేకపోతే మేము కూడా ఏం చేయాలో తెలియకుండా కూర్చుని ఉండే పరిస్థితి నుంచి దాంట్లోంచి ఒక చేంజ్ తీసుకుని వచ్చి పీపుల్లో ఒక రెవల్యూషన్ చేసి ఆ థాట్ ప్రాసెస్ని తీసుకుని దాన్ని వర్క్ చేసి చూపించిన వ్యక్తి ఆయన బేసిక్గా. సెటిల్డ్ బిజినెస్ ఉన్నవన్నీ వదులుకొని వచ్చి రాజకీయంలోకి వచ్చి గెలిచినప్పటికి కూడా ఎప్పుడైనా రీగ్రెట్ ఫీల్ అయ్యారా? అది డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండి, వాట్ వీఆర్ థింకింగ్ బేసిక్గా. నాకు ఇప్పుడు చేసేది నచ్చుతుంది అండ్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు పీపుల్. వాళ్ళ ఆనందం చూస్తున్నాం, సంతృప్తినిస్తుంది. రోడ్డు మీద వెళ్తా ఉంటాం, సార్ ఇక్కడ చెత్త బలే తీశారు సార్, అసలు లేకుండా చేశారండి, అసలు చచ్చేవాళ్ళం అంటారు ఎవరో ఒకటి కలిసి. దట్ మేక్స్ మీ హ్యాపీ. అక్కడ వాటర్ సార్ 40 ఏళ్ళ పాటు వాటర్ రాలేదండి, దీంట్లో మీకు వాటర్ మీ వల్ల వచ్చిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. దట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ ఎంజాయ్ వాట్ వీ డూ. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొనేవి కొద్దిగా పర్సంటేజ్లు కాంట్రాక్ట్లలో నొక్కటం, ఈ రకంగానే సంపాదిస్తారు, ఈ రకంగానే అసెట్ ని బిల్డ్ చేసుకుంటాను అంటారు. మీ మీద అలాంటి ఆరోపణలు వచ్చే ఆస్కారం ఉందా? ఆల్రెడీ ఏమైనా వచ్చాయి? నా మీద అయితే ఎవరు చెప్పలేదు బేసికల్లీ. ఐ కెన్ అష్యూర్ దట్. అంటే మీ ప్రత్యర్థి మీ మీద మాట్లాడట్లేదు, మాట్లాడిన రోజున ఆరోపణలు వస్తాయి. మనకైనా ఇక్కడ చూసుకుంటే ప్రజల అభివృద్ధి కోసం దీనికోసం నేను పెద్ద కష్టంగానే దీంట్లో చూసుకుంటే అండ్ వాట్ ఐఎమ్ గెటింగ్ దేర్ చూసుకుంటే అది వదిలేసి వస్తే ఇక్కడ వచ్చేయన్నీ ఎంత ఉంటాయండి. ఇట్స్ నథింగ్ ఫర్ మీ. నేను పెట్టిన ఖర్చు చూసుకున్నా కానీ దీంట్లో చూసుకున్నా కానీ ఏదైనా కానీ మొత్తం మీద చూసుకుంటే దిస్ ఈజ్ వాట్ ఎవర్ వీ గెట్. మ్యాక్స్ అవినీతి ఇక్కడ గుడివాడలో స్పెషల్గా ఏమి లేవు. అవినీతి చేయడానికి ఆస్కారం కూడా పెద్దగా ఏం లేదు బేసిక్గా. నిర్లక్ష్యం కానీ అన్లెస్ యు ఆర్ ఏదో
ల్యాండ్ గ్రాబింగ్లకి వెళ్తే తప్పితే. ఓకే, ల్యాండ్ గ్రాబింగ్లు ఏమన్నా జరిగినాయో కనుక్కోండి, బేసిక్ మీకే తెలుస్తుంది. Hmm. అలాంటివి కాకపోతే ఇంక జరిగేది ఏం లేదు దాంట్లోంచి. ప్లస్ ఆ వచ్చింది కూడా కబ్జాల ద్వారా ఆల్రెడీ ఒక ల్యాండ్లో ఎవరో కబ్జాకు ఉండి లిటిగేషన్ల ద్వారా సంపాదించే మార్గం కూడా ఉంటుంది. అలాంటి ఫైల్స్ ఏమైనా వచ్చినాయి? అలాంటి ఫైల్స్ నేను ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, మీరు కనుక్కోండి. Hmm. పైగా నేనేం చేస్తానంటే ఏది వచ్చినా కానీ పక్క రూమ్లోకి తీసుకెళ్ళి ఎవరితో మాట్లాడు, Hmm. అన్నీ అదే డెస్క్ మీద జరుగుతాయి లేదా కిందే జరుగుతాయి. ఎవ్రీబడి విల్ బి దేర్. వీళ్ళు ఏం చేయగలరో హూ ఈజ్ రైట్ అని మీరు ఏ అధికారిని అయినా అడగండి, దీంట్లో రైట్ ఏదో అది చేయండి బేసిక్గానే వారి వరకే చెప్తాను నేను, అంతకు మించి. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళదే రైట్ అనుకుంటారు. మనకి అంత కంప్లీట్లీ ఆ పిక్చర్ అంతా తెలుసుకుని దాంట్లో ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు రైట్ చేశారు, ఇదంతా చూసుకోవాలంటే మన వల్ల అసలు రోజుకి ఒక్క పని కూడా కాదు. Hmm. అందుకని నేను సాధ్యమైనంత వరకు లైట్గా వినేసి టాస్క్ ప్రాబ్లం ఇది, ఫలానా వాళ్ళు చేశారంట, అది ఏం చేస్తున్నారు, మీరు ఏది రైట్ అయితే అది కరెక్ట్గా చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను తప్పితే Hmm. ఇంకో వేరే రకంగా ఎవరిని ఫలానా అది చేయండి ఇలా చేయండి అని ఎవరికి చెప్పడం అనేది అయితే కనుక. మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్ గురించి చూస్తే రాష్ట్రం గురించి మాట్లాడినారు. క్వాంటమ్ సిటీ వస్తుంది, డేటా సిటీ వస్తుంది అని చెప్పి. రాష్ట్రంలో పెట్టుబడులు దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వచ్చినట్టుగా కనపడుతున్నాయి. గణాంకాలు అయితే 25% పెట్టుబడి మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. యూపీ, గుజరాత్ తర్వాత ఈ రాష్ట్రమే ఉన్నట్టుగా కనపడుతుంది. నిజంగానే ఆ స్థాయిలో ప్రోపగండనే ఉందా? ఆ స్థాయిలో డెవలప్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్లు మీరు అట్రాక్ట్ చేస్తున్నట్టుగా కనపడుతుందా? ఒకటి. రెండో ఆరోపణ ఏంటంటే మాకు డేటా సిటీ కాదు డెవలప్మెంట్ కావాలి అని వైఎస్ఆర్సీపీ మన జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు గణాంకాలతో ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అని అంటున్నారు. ఏంటి ఈ క్వాంటమ్ సిటీ? డేటా సెంటర్లు వస్తాయి, డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపాధిలు దొరకవు, ఉన్న పొల్యూషనో ఇంకేదో అని చెప్పేటువంటి పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నారు. ఎవరు చెప్పారు అసలు ఏంటి క్వాంటమ్ సిటీ ఏంటి? ఎవరు చెప్పారు అంటున్నా. బేసికలీ మాట్లాడే వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసి గత ముఖ్యమంత్రి కదా సార్, రాష్ట్రంనే పాలించిన ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు నాశనం చేసి పడేసి, ఇప్పుడు అనుకోకుండా వచ్చిన పదవి, ప్రజలేదో ఆశపడ్డారు ఇంకేదో చేస్తాడేమో అనే ఉద్దేశంతో. అంతెట్లా నాశనం చేశాడు సార్? రాష్ట్రంలో 6వ స్థాయి 7వ స్థాయిలో మనం జీడిపిలో నిలబెట్టిన రాష్ట్రం అని చెప్తాడు ఆయన ఏం చేయకుండానే మొన్న బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారా మీ ప్రభుత్వం రాగానే? నిధులు ఏమీ లేకుండా వైఎస్ఆర్సీపీ ఏం సమకూర్చకుండానే మీరు బడ్జెట్లో 3 లక్షల కోట్లు పెట్టుకున్నారు. ఏ రకంగా లేదు మీరు అప్పులు చేస్తున్నారు అనేది క్లారిటీ అని ఇవ్వండి. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. దీనిలో మీకు స్పష్టత ఉంటుంది, చూసుకోండి బేసిక్గా. ఓకే, ఏమి రాబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకున్న దీంట్లో కానీ నో బడీ ఈజ్ ఈక్వల్ టు దట్ బేసిక్. ఆయన స్థాయి ఆలోచనలు ఇంకొకరికి ఎవరికి ఉండవు, దాంట్లో ఇంత చేంజ్ అయితే ఉండదు. క్వాంటమ్ సిటీ అనేది, క్వాంటమ్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. ఆయన ఏది చేసినా కానీ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు బేసిక్గా వీళ్ళకి ఏంటంటే ఈజీ. కొన్ని మీరు నాలెడ్జ్ ఇవ్వండి. క్వాంటమ్ సిటీ అంటే ఏంటి? ఏ రకమైనటువంటి ఉపాధి లభించబోతుంది రాష్ట్రానికి? ఏ రకమైనటువంటి పెట్టుబడి? క్వాంటమ్ అంటే తెలుసుకోవాలంటే నేను ఆ సబ్జెక్ట్ మొత్తం చెప్పమని చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ కొంత అర్థమయ్యే స్థితిలో చెప్పినా చాలు. ఇప్పుడు కంప్యూటర్ ఒక రేంజ్లో పనిచేస్తుంది అనుకుంటే, ఏ సిస్టమ్ అయినా, కంప్యూటర్ ఒకటే కాదు, మీరు కంప్యూటర్ వరకే ఆలోచిస్తున్నారు. ఒక సిటీ స్కాన్, ఒక ఫోటోగ్రఫీ, ఒక దీంట్లోంచి ఏదైనా చేస్తున్నాను అంటే దాన్ని 10,000 రెట్లు కంటే ఎక్కువ, 10,000 రెట్లు అంతకంటే ఎక్కువ కూడా ఆ కెపాసిటీని పెంచగలిగేది క్వాంటమ్ బేసిక్. అంటే ఇక్కడ ఒక రీసెంట్లీ ఒక ఆయన కలిసాడు, ఆయన అప్లికేషన్ ఒకటి మేము ప్రిపేర్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే అది ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నాం కదా, దానికి ఒక లెవెల్లో పిక్చర్స్ తీస్తుంది. దాన్ని చూసి మనం ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటాం. ఆ పిక్చర్స్ని ఇఫ్ వీ కెన్ టేక్ ఇట్ టు ది మాలిక్యులర్ లెవెల్, అంటే మాలిక్యూల్ లెవెల్, యాటమ్ లెవెల్లో కనుక తీసుకెళ్ళగలిగితే మనం ఏం చేయగలం తెలుసు. క్యాన్సర్ లాంటి సిచ్యువేషన్ ఉంది, మైక్రో లెవెల్లో క్యాన్సర్ లాంటిది ఉంది. ఒక కణితి ఉంది, ఆ కణితిలో ఇంతవరకు తీసేయగలం, కొంతవరకు తీయగలం. లేదు మనం చూస్తే సుమారుగా తీస్తున్నాం. ప్రతి మాలిక్యూల్ను మనం టెస్ట్ చేయగలిగిన కెపాసిటీ వచ్చేస్తే మనకి దీంట్లో, సో మనకి అంత ఈజీ అయిపోద్ది సిస్టమ్. అది వన్ ఆఫ్ రియల్ టైంలో నిజంగా మనం ఆపరేషన్ చేస్తున్నాం, ఇంకేవో జరుగుతుంది బేసికలీ. ఇవన్నీ అంటే ఇప్పుడు సిస్టమే వెరీ పవర్ఫుల్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని 10,000 రెట్లు పవర్ఫుల్ చేయగలిగితే వాట్ ఈస్ ది క్యాపబిలిటీ దట్ వీ టీచ్.
దిస్ ఈజ్ ఎ గ్రోయింగ్ టెక్నాలజీ. దిస్ విల్ డెఫినెట్లీ హిట్ ఇట్ బై 2040s మనకి దీంట్లో అసలు స్పెషాలిటీ ఏంటి మనం ఏంటనేది తెలిసొచ్చు. ఆ సిస్టమ్ని, ఆ ఎకో సిస్టమ్ మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఆ ఎకో సిస్టమ్ మొత్తం మనం ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టామనుకోండి, వేర్ విల్ ఇట్ బి? ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడే డెవలప్ అవుతుంటే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి? నెక్స్ట్ ఈ శాన్ ఫ్రాన్సిస్కో లేదు, ఇంకోటి లేదు, ఇవన్నీ కాదు. అమరావతి విల్ బి ది సిటీ దట్ ఎవ్రీ టెక్నాలజీ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ బేసిక్లీ. దానికి ఏదో ఆయన ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ని చూసుకోండి. నేను కరెక్ట్గా మాడితే ఒక డ్రైనేజ్ వేయని వాళ్ళు, ఒక డ్రైనేజ్ వేయాలంటే దాంట్లో కొలతలు తీసుకోవాలని తెలియని వాళ్ళు ఈ క్వాంటమ్ ఏముంది లేదా డేటా సెంటర్ ఏముందని మాట్లాడితే మనం సీరియస్గా తీసుకోగలమండి. వాళ్ళ మీరు ఆలోచించండి ఒకసారి. ఈ ఓ డ్రైనేజ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే దేంట్లోకి ఏమేం కావాలి, ఏమేం చేయాలనేది తెలియని వాళ్ళు బేసిక్గా, లేదా ఒక రోడ్డు వేయాలంటే దానికి ఎట్ట కొలతలు కావాలి, దీంట్లోకి ఏం చేసుకోవాలి అనేది కూడా అవగాహన లేని వాళ్ళని ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి, డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం బేసికల్లీ? ఇప్పుడు దిస్ ఈజ్ ఇట్. మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏదో అబద్ధాలు చెబుతారు, సోది చెబుతారు అనుకుంటున్నాం. ఓకే, డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? బేసిక్గా ఎవ్రీ ఇయర్స్లో కూడా ప్రతి బిగ్ సిటీ దే ఆర్ డైయింగ్ టు గెట్ ఇట్. అంటే వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే ఏదైనా చేసి వాళ్ళు అక్కడ డేటా సెంటర్ పెట్టాలని వాళ్ళ కోరిక ఉంటాయి. వాళ్ళందరూ అంత పోటీ పడుతున్నారు. అలాంటిది మన వైజాగ్కి తీసుకురావటం అనేది దీంట్లోంచి, అది ఆషామాషి కాదు కదా, నోటుకు వచ్చిన పేర్లు కాదు కదా. సుందర్ పిచ్చే అనేవారు నిజంగా అబద్ధం చెబితే గూగుల్ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి ఆలోచించింది. గూగుల్ లాంటి కంపెనీ వీళ్ళు ఒక్కసారిగా డౌన్ అయిపోద్ది. నేను సోది చెప్పాను, ఆయన చెప్పాను, ఏదో చెప్పాను అన్నాడు అనుకో. దేశాలు కాంపిటీషన్ పడుతున్న వేళ ఒక ముఖ్యమంత్రిపై తేవటం అనేది నిజంగా విషయం అయితే అబద్ధం చెప్తాం అనే దాంట్లో మీరు నిజమేనా ఇవన్నీ రియల్ అంటున్నారు కదా, ఇదంతా రియల్ గా జరుగుతుందా అంటున్నారు కదా. ఆయనే చెప్పాడు కదా, సుందర్ పిచ్చే చెప్పాడు. దాంట్లోంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మనకి వైజాగ్లో పెడుతున్నాము, ఈ సెంటర్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అని. వాళ్ళు అబద్ధం చెప్తారా అనేది, చెబితే వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది అనేది కూడా ఆలోచించుకోండి. ఈ విల్ లూజ్ హిస్ జాబ్, గూగుల్ విల్ బి డెడ్ బేసికలీ. ఒక్కసారిగా వాళ్ళ షేరు పడిపోయిందంటే చాలు కదా. కొన్ని అంటే గూగుల్ ఈజ్ లైక్ ఏ కంట్రీ, ఒక ఇట్స్ ఓన్ కంట్రీ సైజులో ఉంది అది బేసికలీ. రాజధాని మాస్టర్ ప్లాన్ నిజంగానే అమరావతి అయితే ఏ రకమైనటువంటి ప్లాన్స్ వచ్చాయి? ఇప్పుడు ఫామ్ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే రాజధాని అని ఫర్ సపోజ్ ప్రూవ్డ్, మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి ఇది రాజధాని కాదని మళ్ళీ ఇంకో విధంగా తీసుకెళ్ళినప్పుడు, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా, ఏ రకంగా మీరు భరోసా ఇస్తున్నారు? ఆ భరోసా వల్ల ఈరోజు అమరావతికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వచ్చే పరిస్థితి కనపడతా ఉందా? మీరేమంటారు? మళ్ళీ గతంలో లాగానే అమరావతి అని మీరు అంటారు, మళ్ళీ ఆయన 3 రాజధానులు అంటారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అమరావతిని మళ్ళీ ఇదే రాజధాని అంటున్నారు. మళ్ళీ రానున్న రోజుల్లో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా నమ్మి మీ ప్రభుత్వాన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రాష్ట్రం? ఎంత పిచ్చోళ్ళైనా కానీ చేయకూడని పని గత గవర్నమెంట్ చేసింది. ఏంటంటే ఎవరైనా చూడండి, ఒక డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి నుంచి దాన్ని ఆపేసి వాళ్ళు నాశనం అయిపోవటం కాకుండా మొత్తాన్ని కూడా, రాష్ట్రం మొత్తాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితిలోకి వచ్చేసింది. అదేంటి ఎక్కడ జరుగుద్దా? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ జరగదు. అట్లీస్ట్ వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళ క్రెడిట్ తీసేయాలని చూసుకుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అమరావతి తీసేసి ఆయనకి నచ్చిన పేరు పెట్టుకునేవాడు. అది ఒక పద్ధతి. అట్లీస్ట్ అమరావతి పేరు బాగాలేదు, దీంట్లో అయిన డెవలప్మెంట్ని, జరుగుతున్న డెవలప్మెంట్ని పూర్తిగా నాశనం చేసేద్దాం అనేది ఎలా అవుతుంది అనేది బుద్ధి వచ్చింది బేసికలీ. నాకు తెలిసింది మళ్ళీ చేద్దాం అనుకుంటాడా, అది మాకు వరం. ఈయన మాట్లాడేవన్నీ తెలుగు ప్రజలందరూ వింటున్నారు. ఈ మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ ఏదో చేసేస్తాడు అని చెప్పేసి దూరం పెడతారు. ఫస్ట్ థింగ్ అది హ్యాపీ బేసికలీ. ఆయన అట్లా మాట్లాడినంత వరకు మాకు పాజిటివే కానీ నెగిటివ్ అవ్వదు దాంట్లో అయితే కానీ వెరీ క్లియర్గా. ఇన్వెస్టర్స్కి ఎలా ఇస్తారు అనే దాంట్లోకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, దీన్ని శాశ్వత రాజధాని కింద నేను చేపించే తిడతానని. దాని మీద జరుగుతుంది పూర్తిగా. సో సెంట్రల్ గవర్నమెంట్ మార్చగలిగాడా? మార్చలేకపోయాడు కదా. మారుద్దాం అనుకున్నాడు, మార్చలేకపోయాడు కదా. అట్లాగే ఉంటుంది.
అభివృద్ధి ఆపుతాడా? ఆపుదాం అనుకుంటే జనాలు ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడప్పుడే లేదు గ్యారంటీగా. ఓకే. ఈ మళ్ళీ ఎప్పుడో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి వద్దామని ఆశలు ఏమైనా ఉన్నాయేమో కానీ అప్పటికి అమరావతి ప్యూర్లీ బిల్ట్ అయిపోద్ది. అప్పటికి ఎవరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవరు ఆపలేరు, దేవతల రాజధాని అమరావతి, ఎవరు ఆపలేరని అంత స్ట్రాంగ్గా జరిగేటప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని చెప్పారు ఆయన. బేసికల్లీ నో బడీ కెన్ స్టాప్ అమరావతి అనేది అది క్లియర్గా జరుగుతుంది. అది ఆయన చెప్పింది ఏమైనా తేడా జరిగిందా? ఎవరు చేయలేరు, ఇంకా ఆపలేరు అనేది క్లారిటీ ఉందండి. ప్రజలకు కూడా వచ్చేసింది, ఇన్వెస్టర్స్కి ఉంది. ఇన్వెస్టర్స్కి ఆయన చూస్తేనే ఏదైనా చేయాలనిపించే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంటేనే బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఫామ్ అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా అంత పెద్ద హోదాను కల్పించారు ఆయనకి. ఆయన చేతిలో 3-4 మినిస్ట్రీలు పెట్టారు. ప్రజలు కోరుకున్నది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా గ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. రాజకీయాల కిందాక మీరన్నట్టుగా కొత్త నిర్వచనం చూపించాలి. కొత్తదేం లేదు, ఉన్నదే ది బెస్ట్గా. రాజకీయం అంటే బురద కాదు, ఇది డెవలప్మెంట్ చేయడానికి కలిగించే ఒక ప్లాట్ఫామ్ అన్నట్టుగా మీరు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క హోప్స్ని ఆయన నిలబెట్టారా? ఏ రకంగా ఆయన మినిస్ట్రీస్ నడుస్తున్నాయి? దగ్గరుండి చూస్తున్న ఎమ్మెల్యేగా ఆయన మినిస్ట్రీ త్రూ మీ కాన్స్టిట్యున్సీ ఏమన్నా డెవలప్ చేసుకునే దిశగా పనిచేసిందా? ఏమంటారు? చాలా బాగా ఉందండి. బేసిక్గా నేను ఆశ్చర్యపోయాను. ట్రాన్స్ఫర్మేషన్ ఈసారి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. బేసిక్గా ఆయన అంటే సినిమా హీరో, పెద్దగా రాజకీయం తెలియదనే కొంతమంది అపోహ ఉండే. మీ ప్రత్యర్థులు కూడా చాలాసార్లు ఆయన జీవితంలో ఆయన ఒక్కడి గెలిస్తేనే చాలని అవహేళన చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కుంగిపోని నాయకుడిగానే ఉన్నాడు. పరిపాలన విషయానికి వచ్చేసరికి ఆ దక్షత కనిపించింది అంటారు ఆయనలో. మీరు స్పష్టంగా చూస్తున్నారు కదా, నేర్చుకుందామనే ఉద్దేశం ఉంటే అంత కష్టమైనది ఏం కాదు. ఆయనలో కసి ఉంది, మొదటి నుంచి చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు నేను పెద్ద రాజకీయవేత్తని, నాకు మొత్తం తెలుసని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలా. ఆయన కూడా ఎప్పుడు చూడండి, ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతమైన స్టేట్స్మెన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ద్వారా మేమంతా నేర్చుకోవాలని క్లియర్గా చెప్పారు. ఏ మాత్రం హెసిటేషన్ లేదు, అంత ఒబీడియన్సీ ఉందంటారు ఆయన. ఓపెన్ గానే చెప్పారు కదా, దాంట్లోంచి ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు ఎప్పుడైనా కానీ. స్టేజ్ల మీద చెప్పడం వేరు, నిజ జీవితంలో ఆ ఒబీడియన్సీ ఉండడం వేరు. చేసి చూపిస్తున్నారు కదండి. ఎక్కడన్నా కానీ స్టేజ్ మీద చెప్పడం కాదు, మీకు ఎక్కడైనా కానీ స్టేజ్ మీద చెప్పి బయటకు వెళ్ళే వాళ్ళు అలాంటి వ్యక్తి ఆయన కాదు గ్యారంటీగా. ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడో సాటి కనపడుద్ది, ఎక్కడో సాటి అలుగుతారు, ఎక్కడో సాటి ఏ అవుతాయి, దీంట్లోంచి ఏ బ్యాడ్ స్టేట్మెంట్స్ వస్తాయి, దాంట్లో జిట్టి కొట్టు అనుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. ఎక్కడన్నా కానీ కొంచెం అయినా కానీ మాట తప్పి మాట్లాడి నేను ఎక్కడ లేదు. నాకు అత్యంత గౌరవం అందుకే బేసికల్ ఆయనతో. ప్లస్ అదే కాకుండా చెప్పింది టక్మని చేశారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే మంచి లక్షణం ఆయన దగ్గర, సమస్యను చూసి స్పందించగలిగితే చాలండి రాజకీయ నాయకుడు, నాకు తెలిసినంతవరకు. కరెక్ట్. స్పందించడం అనేది ఆయనలో సహజంగా ఉన్న గుండె గుణం అయింది. నేను నా ప్రత్యక్షంగా చూశాను. నేను మీకు చెప్పాను కదా ఇందాక, వాటర్ బాటిల్ తీసుకెళ్ళి, సార్ ఈ వాటర్ బాటిల్ సార్ మా వాళ్ళు తాగుతుందంటే బేసికల్లీ దాంట్లోంచి ఇక్కడి నుంచి చూసుకెళ్తే గ్రీన్గా ఉండేది అని చూసి ఇదేంటి ఇది ఎడతా అవుతున్నారు ఎట్లా అని చెప్పేసి అక్కడ స్టేజ్ మీద ఉన్నారు ఆయన. ఆ ప్రోగ్రామ్ అయిపోయి నేను దిగి గుడివాడ వచ్చేసరికి ఆఫీసర్స్ అందరు నా దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడే ఆర్డర్స్ వచ్చినాయి సార్, బేసిక్గా ఇప్పుడు అన్నిట్లోనే టెస్ట్ చేయించమన్నారు, ఎక్కడెక్కడ ఏం బాగాలేదో మొత్తం అన్నిటిని ఫిల్టర్స్ అన్నీ క్లీన్ చేయించమన్నారు. అంటే దట్స్ ఎ బిగ్ థింగ్ బేసికల్లీ దాంట్లో. అలాగే నేను అడిగిన చోటుకల్లా అడిగినవి కూడా బాగానే ఎప్పుడూ అవుతా ఉన్నాయి. శాసకీయ నిధులు అంటున్నారు, ఇవి అంటున్నారు, ఏ ఒకటి పంచాయతీరాజ్ నుంచి నిధులు వస్తూనే ఉన్నాయి తప్పకుండా. ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడన్నా మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా కలవాలన్నప్పుడు ఆయన అవైలబిలిటీ ఎంత ఈజీగా ఉంటుంది? బేసిక్గా చెప్పాలంటే నారా లోకేష్ గారు కానీ, కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఒక పెద్ద మినిస్ట్రీస్ చేతిలో ఉన్నప్పుడు కానీ, రాష్ట్రంలో ఈ రాష్ట్రం అయినా పక్క రాష్ట్రం అయినా అలాంటి మినిస్టర్ అవైలబిలిటీ కొద్దిగా కష్టంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి. ఎంత ఈజీగా మీకు అవైలబుల్లో ఉంటారు ఆ మినిస్టర్ అంటే నేను కలుద్దాం అనుకున్న ఒక్కసారి వెంటనే కలవగలిగా. నేను తర్వాత ఆయన ఇక్కడ పిలుద్దాం అనుకున్న ఒక్కసారి ఆయన వెంటనే వచ్చాడు. ఓకే, దాంట్లో నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో ఉన్నటువంటి 20 మినిస్టర్లకు పైగా ఉన్నారు. అందరు అవైలబిలిటీ ఎంత ఈజీగా ఉంది? మీరు ఏ రకంగా పని చేయించుకోగలుగుతున్నారు మినిస్టర్స్తో? అండ్ ఇప్పుడు కంపారిటివ్ అయితే మిగతా వాళ్ళందరూ మీ మినిస్టర్లే అందరూ బాగానే ఉన్నారు అని అంటారు, కానీ ఏదన్నా క్లిష్టంగా ఉన్నాయి అని అంటే అపీల్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామే అంటారు. నాకు ఈజీగానే దొరుకుతున్నాను బేసికల్. దెర్ ఇస్ నో ఆప్షన్. దాంట్లో ఏమాత్రం హెజిటేషన్ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్.
ప్రతి మంత్రి గారు పోనీ క్లిష్టంగా ఉన్న ఒక్క మినిస్టర్ పేరు చెప్పండి. క్లిష్టంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి. నాకు ఎందుకంటే నాకు మొదటి నుంచి నేను బాగుంటాను దీంట్లోకి. నాకు అందరూ పెద్ద పెద్ద మనుషులు నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను వాళ్ళిద్దరికి. అలాగే వాళ్ళు కూడా నాకు చాలా క్లియర్గానే ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ ఈజీ టు ఫైండ్. నారా లోకేష్ గారి మినిస్ట్రీ నుండి మీ కాన్స్టిట్యూన్సీకి ఏ రకమైన సంబంధాలు ఉంటాయా? అంటే ఆయన ఐటీ కాబట్టి ఈ రకమైనటువంటి సంబంధాలు మీకైతే అవసరం ఉన్నాయా? ఏ రకంగా ఆయన మినిస్ట్రీ లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్. మీకు ఫ్రాగ్మెంటెడ్గా వర్కౌట్ అవ్వదు. ఐటీ అనేది ఇక్కడ ఒకటి ఉండి అక్కడ ఒకటి ఉండి అక్కడ ఒకటి ఉంటే పనిచేయదు. మీరు హైదరాబాద్లో కూడా చూసుకున్నాను, ఏదైనా ఒకసారి ఆ ఏరియానే ఒకసారి ఉంటున్నప్పుడు దీన్ని రాష్ట్రం మొత్తం డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు అది. సో ఐటీ అనేది దట్స్ ఎ గుడ్ థింగ్ దేర్ బేసిక్ డెఫినెట్గా. అక్కడ వైజాగ్లోనే ఉండాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ నా థాట్ ప్రాసెస్ ఒకటి ఉంది, నేను దాన్ని ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తాను బేసికల్లీ. ఇప్పుడు ఇంతకుముందు మనకి కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రాసెస్ బాగా పాపులరైజ్ అయిపోయింది. ఓకే, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి గుర్తించారు, ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రాసెస్ని. దాన్ని కంపెనీస్ అన్నీ ఇంకా రెడీ అవ్వట్లేదు బేసికల్లీ. ఫ్రాంక్లీ ఐటీ కంపెనీస్ ఆర్ నాట్, వాళ్ళు ప్రాబ్లంగా చూస్తున్నారు. నేను ఇంకో కాన్సెప్ట్ అనుకుని దాని మీద వర్క్ చేస్తున్నాను. దట్స్ హౌ ఐ గాట్ దిస్ అదర్ కంపెనీ. కానీ ఎంప్లాయీస్ అందరూ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే కోరికలో ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి ఎలక్షన్ టైంలోనే ఈ టైంలో చూస్తే మొన్నటిదాకా కూడా చాలా అలౌ చేశారు కదా. ఓళ్ళల్లో చాలామంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చుని మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు. యూఎస్ ప్రాసెస్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ జరిగిపోతున్నాయి. అందుకని నేను ఒక కొత్త కాన్సెప్ట్ కోసం ఆలోచించి వీళ్ళందరినీ అడుగుతున్నాను. కొంతమంది బాగా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఐ హోప్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ వెరీ సూన్. అదేంటంటే నియర్ హోమ్. ఏంటి కాన్సెప్ట్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, నియర్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఒకటి, నియర్ హోమ్ కాన్సెప్ట్ బేసికలీ. అంటే మీరు గుడివాడలో ఉంటారు కాబట్టి గుడివాడలో కంపెనీ పెడితే మీకు గుడివాడలో చేసుకుంటే బాగుంటుంది కదా. ఇట్స్ హార్డ్లీ గుడివాడ లాంటి సిటీలో ఇట్ టేక్స్ అస్ 5 minutes to 10 minutes to go ఎనీవేర్. ఎక్కడి నుంచి 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం బేసిక్గా. ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళి రావచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. యాజ్ సచ్ యాజ్ దట్. సో ఆ కాన్సెప్ట్ను ప్రమోట్ చేసుకుంటూ వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా కంపెనీ పెడితే ప్రణాళికలు, ఇప్పుడు కొత్తగా పెట్టిన కంపెనీలో ఉంది, బెంగళూరు నుంచి వచ్చేసి జాయిన్ అయ్యారు ఇక్కడ వాళ్ళ దగ్గర. ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. మీరు అర్థం చేసుకుంటే ఇంతకుముందు బెంగళూరు నుంచి ఇక్కడ కంపెనీ పెడుతున్నామంటే ఇక్కడ ఐటీ సోర్సెస్ వేరే కంపెనీస్ ఇక్కడ నుంచి అటు వెళ్ళడమే కానీ అక్కడ నుంచి తత్వం అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమో కాస్ట్లు పెరిగిపోయినాయి అక్కడ. ఓకే, పెరిగిపోయినాయి. అక్కడ ₹1,00,000 వచ్చిన దానికి ఇక్కడ 50,000 వచ్చిన దానికి చాలా బెటర్గా ఉంటుంది బేసికలీ. గతంలో చూసినట్లయితే నారా లోకేష్ గారిని పప్పు అని, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రాదని, లేదంటే సొంత కాన్స్టిట్యున్సీలో గెలిచొస్తేనే చాలు ఆ తర్వాత మాట్లాడదామని కానీ ఈ రకమైనటువంటి పదజాలాలు వాడడం జరిగింది. ఈరోజు లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థాయిలో చూసే పరిస్థితి మీ నాయకుల్లో చూస్తూ ఉన్నాం. ఏ రకమైనటువంటి లోకేష్ మార్పులు చూశారు? ఏ రకంగా మీరు గమనించిన? అంతకుముందు ఏంటనేది నాకు తెలియదు, కానీ నేను వచ్చిన కాడి నుంచి మీరు వినలేదు. నేను ఇప్పుడు దాకా విన్నాను. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బాగుడే ఉందండి, వాగుతూనే ఉంటారు, నోటుకొచ్చిన వాళ్ళు వాగుతూనే ఉంటారు. ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పడం. అసలు వైసీపీ అంటే అబద్ధాలు ఫ్యాక్టరీ బేసికల్, యూనివర్సిటీ ఫ్యాక్టరీ కూడా కాదు, యూనివర్సిటీ. దే హ్యావ్ ఎ వే ఆఫ్ క్రియేటింగ్ థింగ్స్ బేసిక్గా. మీరు అబద్ధం చెబుతున్నా కానీ వాళ్ళలో ఏమాత్రం బెణుకు తుణుకుండా చూసుకోండి బేసిక్గా. మీరు ఏది చెప్పినా కానీ ఏదైనా కానీ మీరు ఇక్కడ ఎదురుగుండా కూర్చుని ఉంటారు బేసికల్లీ. మీరు నాకు బాగానే తెలుసు బేసికల్లీ. కానీ అసలు మనిషే లేడు ఇక్కడ అన్నట్టు మాట్లాడగలరు. లేదనుకుంటే అసలు మీ పేరు మార్చి మాట్లాడగలరు, మీ వేరే వ్యక్తి అన్నట్టు మాట్లాడగలరు. నందిని 10 అనగలరు, 10 నంది అనగలరు ఎదురుగుండా కనపడుతున్నా కానీ. వాళ్ళకి అంతటి హెజిటేషన్ లేదు. వాళ్ళు ఏం చెప్తారు అనేది నాకు అనవసరం బేసికల్లీ. అప్పుడు చెప్పిందని నేను ఇప్పుడు నేను చూసేటప్పటికి మాత్రం ఎట్ పార్ విత్ అవర్ బిగ్ బాస్ కనపడ్డాడు ఆయన. నేను చూసినప్పటి నుంచి అలాగే ఉన్నాడు దీంట్లో. అంతేకాదు అంటే ఒక పని మీద అవగాహన కూడా చూసుకుంటే మీరు బాగోదు లోకేష్ నిజంగానే చూసి పొగుడుతున్నారా? ఇప్పుడు నేను గడిచిన సంవత్సరంలో లోకేష్ గారిని అంతగానో సాహసించేశారు అప్పుడే. ఏదన్నా
లోకేష్ గారి సావాసం అంత ఎక్కేసిందా? నాకు సంవత్సరం పాటు ఎన్నిసార్లు కలిచారు? నేను బాగా క్లోజ్ అండి. నేను కనీసం 50 సార్లు కలిసి ఉంటాను ఆయన్ని. అయితే మీరు పొగడాల్సిందా? చాలా సార్లు కాదు, నేను అంటే ప్రత్యక్షంగా నేను యూఎస్ వెళ్ళాను కదా ఆయన చూశాను. అంటే చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటో తెలుసా? బేసిక్గా క్వాంటమ్ కంప్యూటర్ గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చి, ఆ పక్క రూమ్లోనే అది ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చి ఏ కాలంలో ఎంత నీళ్ళు వెళ్తున్నాయి, దీంట్లోంచి ఎటు నుంచి ఎటు వర్క్ ఫ్లో ఉందని చెప్తాడు ఆయన. బేసికలీ ఆయన గ్రేట్నెస్ అది. అంటే అప్పటికప్పుడు స్విచ్ అయినా కానీ, మధ్యలో వచ్చినా కానీ, ఎక్కడైనా కానీ, ఆపైనా కానీ అంటే నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఆయన స్పెషాలిటీ ఫార్ ఈయనకుంది. నేను చూశాను, ఎందుకంటే నేను అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ కలిసిన వాళ్ళు మీటింగ్స్ అన్నీ చూస్తూనే ఉన్నా కదా. అక్కడ కూర్చున్నప్పుడు పొద్దున్నే 7 o'clock స్టార్ట్, రాత్రి 11 నుంచి 12 దాకా అంటే కూర్చునే ఉంటాడు ఆయన. భోజనం కూడా అక్కడే చేస్తారు, దీంట్లోనే చేస్తారు. లేచి మధ్యలో మీటింగ్కి వెళ్ళి వస్తారు, దాంట్లో కూర్చుంటారు, మళ్ళీ ఇటు కూర్చుంటారు. ఎంత డిఫరెంట్ వే ఆఫ్ థింగ్స్ డీల్ చేశారనేది చూశాను. ఒకసారి గూగుల్ వాళ్ళతో ఉన్నారు, ఇంకోసారి ఏమో ఈ మెడికల్ వీళ్ళతో ఉన్నారు, ఇంకోసారి ఏమో అసలు డిపార్ట్మెంట్ పీపుల్ తోటి కూర్చున్నారు, ఇంకోసారి ఏమో సడన్గా టెస్లా వాళ్ళతోటి అయింది మీటింగ్స్. అంటే వేరు సబ్జెక్ట్స్ విత్ అవగాహన క్లియర్గా మాట్లాడగలగటం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు నాకు అప్పటికి తెలియదు అని. ఇలాంటి వ్యక్తి అలా ఉంటాడని కూడా నేను ఊహించలేను. బేసిక్గా వీళ్ళు చెప్పినంత దీని కింద వీళ్ళకి చేతగాక నోటుకొచ్చిందల్లా మాట్లాడటం అనేది సహజం. బేసిక్గా రాష్ట్రంలో వస్తున్న ప్రధాన పెట్టుబడులకి ఎవరికి ఆ క్రెడిట్ ఇస్తారు? లోకేష్ గారికి ఇస్తారా, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా? బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఆయన బ్రాండే. లోకేష్ గారు కూడా ఇది చెప్తారు. బట్ వర్క్ ఈజ్ లోకేష్ గారు. వర్క్ అంతా చేస్తుందంత ఆయన అయితే క్లియర్గానే ఉన్నాడు, దాంట్లో స్పష్టంగా ఉన్నాడు. ఇంట్లో అయినా కానీ ఏమాత్రం తొణకడో బెనకడో. నేను వెళ్ళి అడిగాను కదా అని చెప్పి నాకు అర్జెంటుగా దీంట్లోంచి నేను ఇక్కడికి చాలాసార్లు ఆయనతోటి వివాదం జరిగింది కూర్చుని. బేసికల్ దీంట్లో ఆయన ఐటీ అంటే వైజాగే, ఏం మాట్లాడే పని లేదంటాడు. వైజాగ్ తీసుకెళ్ళి నేనేం చేసుకోనండి అంటాను. బేసికల్ మీకు వేరేదైనా కావాలంటే చేసుకోండి, అది చేసేది నేను చేసి పెడతాక మీకు ఏం కావాలో తీసుకురండి, చేసి పెడతానంట. మాకేం చేసి పెడతారండి? ఇప్పుడు దీంట్లో ఎలా ఉందంటే నేను కూడా ఆయనతో ఇప్పుడు డిస్కషన్ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటుంది. అంటే మాకు కూడా ఒకటి ఉందంటే, ఇక్కడ గుడివాడ చుట్టుపక్కల ప్రజలందరికీ అంటే అందరికీ ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఎలా ఉంటుందంటే, ఇక్కడ పొలాల రేట్లు ఎక్కువ, సో అందుకని ఎక్కడ తక్కువ సాటి వైజాగ్ వెళ్దాం, అనంతపూర్ వెళ్దాం, ఇంటి నుంచి వెళ్దాం. లేదండి, ఇప్పుడు అక్కడ రేట్లు పెరిగిపోయినాయి, గుడివాడకి తక్కువేం రావట్లేదు. సో ఈ చేంజెస్ గురించి వాటి గురించి కూడా నేను కన్విన్స్ చేస్తానికి కొన్ని కంపెనీస్ కావాలి. ప్లస్ ఆయన కూడా ఒకటే చెప్పాడు, 200 ఎకరాలు 300 ఎకరాలు నువ్వు పూలప్ చేయి, నీకేది కావాలంటే అది ఇస్తాను అన్నాడు. కొంచెం క్లిష్టంగానే ఉంది, ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ ఎందుకంటే భూమిలో ఇక్కడ రైతులకి సహజంగా మమకారం ఎక్కువ, తరతరాలుగా వస్తున్న భూమి కదా. పైగా మాకు సెంటు కూడా మీకు సెంటు కదా అంటే, ఒక 1/2 acre దాటి 1 acre ప్లేస్ కావాలంటే ప్రభుత్వ భూమి గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా లేదు అని అంటే లేకుండా ఏదైనా ఉన్నదాన్ని మాయం చేశారా? టెండర్లు వేసి అడ్డదారులు అమ్మేశారా? అంటే దేవుడు భూములు మాయం చేసినవి ఉన్నాయిలేండి, అది వేరే సంగతి. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అన్ని ఆరోపిస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉన్నాయి ఆల్రెడీ. మరి ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది, అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఆల్రెడీ ఇచ్చాము, ఆరోపణలు చేయటం కాదు, ఆల్రెడీ ఇచ్చాము. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏమీ లేకుండా నేను ఊరికే చెప్పలేదు కదా, నేను ఎత్తలే ఈ విషయం కూడా మీకు. బేసికల్లీ ఉన్నాయి వీటి మీద ఏం జరుగుతుంది అనేది వాళ్ళే చూసుకుంటారు. నేను దాని గురించి అసలు నా లీస్ట్ ఇంట్రెస్టెడ్. అంటే రెడ్ బుక్కి మీకు ఏ సంబంధం లేదు? రెడ్ బుక్కి నాకు ఏ సంబంధం లేదంటే, కసి ఉందా, కోపం ఉందా, అట్లాంటి మాటలు మాట్లాడారు వీటి మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని కానీ రెడ్ బుక్ చెప్పినా కానీ దాంట్లోకి వాళ్ళు వాస్తవంగా పాయింట్ ఎక్కడ దొరికిందనే దాన్ని తప్పితే దొంగ కేసులు పెట్టి చేసే పరిస్థితి ఎక్కడా లేదు. బేసికల్లీ అది కూడా ఎంకరేజ్ చేయరు. సో అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే అవసరమైన టైంలో అవసరమైన పనులు జరుగుతాయి. కానీ అసలు పాయింట్ మీ టాపిక్ ఎప్పుడు గబగబ మీ కాంట్రవర్సీని కావాలి, అదే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్ అయితే కనుక క్లియర్గా చెప్పుకునేది ఇక్కడ లేదు. భూమి లేదు కాబట్టి మనకి ఇక్కడ క్రియేట్ చేయలేదు సార్. భూమి లేదని మీరు అంటారు, ఉన్నదాన్ని బిగ్గేశారా, ఎవరికైనా అమ్మేశారా, టెండర్లు వేసి బినామీ పేరు మీద పోయినా? మీరు గుడివాడ గురించి హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ వేసుకుంటే ఇది మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ అప్పట్లో.
ఫెర్టైల్ ల్యాండ్. సో ఇక్కడ ప్రతి ఇంచి ల్యాండ్, ఆ ప్రతి ఇంచి ల్యాండ్ కూడా నమోదై ఉంది, ఎవరో ఒకరికి చెందింది. ఎవ్రీథింగ్ ఇస్ రిజిస్టర్డ్. అంతా రిజిస్టర్డ్. మనకి ప్రతిదీ రిజిస్టర్డ్ ల్యాండ్స్, వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ల్యాండ్స్ అయ్యే ఉన్నాయి. పాయింట్ ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉండదు. బికాస్ మనది ఎప్పటి నుంచో ఇక్కడ ఫెర్టైల్ ల్యాండ్స్ పంటలు పండే ప్లేస్లు కాబట్టి ప్రతి ఒక్క ఇంచి అకౌంటెడ్ ఫర్ బేసిక్గా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ తరతరాలుగా వస్తున్న భూములు కాబట్టి, ప్లస్ ఇక్కడ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ అందరూ కూడా స్టేబుల్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ల్యాండ్ మీద మమకారం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ల్యాండ్ కావాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాం. తప్పు ప్రజలంతా యాక్సెప్టెన్స్ ఉండాలి, అంటే ఏదైనా వస్తుంది అని అంటే ఇవ్వడానికి సదుద్దేశం ఉండాలి అని అంటే. ఇట్స్ 2-way లైన్ అండి బేసిక్గా. రావాలంటే ఇక్కడ ఉంది అనేది కూడా తెలియాలి కదా. మేము రెడీగా ఉన్నాం, సదుపాయాలు ఉన్నాయని సదుపాయాలు ఉన్నాయి, ఉండాలి అనేది కూడా ఉంటేనే వాళ్ళైనా వస్తారు. బేసిక్ వచ్చుద్దో రాదో దానికి కమిట్మెంట్ ఎవడు. కానీ మీ ప్రయత్నం నడుస్తాం, దాని మీద వర్క్ చేస్తున్నానండి. తప్పకుండా అతి త్వరలో మంచి రిజల్ట్ చూపిస్తాను దాంట్లో. బేసిక్గా ఐటీ కాబట్టి బాగా ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే ఉన్నాయి. మాలాంటి సిటీస్లో, ఇప్పుడు మాలాంటి టౌన్స్లో ఐటీ కెనాట్ బి ఏ బిగ్ బూమ్. కానీ ఏదో కొన్ని ఒక 10,000 జాబ్లో, 1000 జాబ్లో, 2,000 జాబ్లో, 1000-2000 జాబులు వస్తే దాంట్లోంచి వచ్చి పెటీ గుడ్ అండ్ సస్టైనబుల్. అదే 5,000-10,000 జాబ్స్ వచ్చినాయి అనుకోండి, సస్టైన్ అవ్వ కంపెనీస్ కూడా ఇట్లాంటి చోట్ల. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఊరి మీద మమకారం ఉన్నవాళ్ళు, దీంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇక్కడ పనిచేయాలి. బేసిక్గా ఎంతమంది ఉంటారు దాంట్లో అనేది కూడా చూసుకోవాలి కదా మనం. ఆల్రెడీ గుడివాడ నుంచి షిఫ్ట్ అయిపోయిన పాపులేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు బేసిక్గా. సో ఆ పాపులేషన్ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి నాకు దాంట్లో. సో దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. అది ఐటీ వర్క్. ఈ కాక మిగతా అన్నీ కావాలి. మాకు కొన్ని కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కనెక్టివిటీ వస్తుంది గుడివాడకి, మంచి కనెక్టివిటీ వస్తుంది. దీనికి మనకు వచ్చే అవుటర్ రింగ్ రోడ్డుకి డైరెక్ట్గా గుడివాడ నుంచి 4 lane హైవే. మరి సపరేట్గా లోపలికి కాకుండా కనెక్టివిటీ వేసుకొస్తారు. ప్లస్ ఇది 216H అని చెప్పి అది కూడా మచిలీపట్నము, దీన్ని ఆ కనెక్టివిటీ కూడా వస్తుంది. అది రెండు అయిపోతే మాకు అంటే సడన్లీ వీల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోజర్లోకి వస్తారు. హ్యాపెనింగ్ సిటీ లాగా ఒక ఎక్స్పోజర్ సడన్గా వచ్చేస్తుంది. అది దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ అని. అయిపోతుంది కూడా త్వరలోనే. అది కూడా రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ర్యాంక్స్లలో బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే హీ నోన్ ఫర్ రివ్యూ మీటింగ్స్ అత్యధికంగా చేస్తూ ఉంటారు అని. ఆయన ఎవరు బాగా పనిచేస్తారు అనేది పెద్ద ఆయనకు బాగా తెలుసు అని అంటారు. అట్లా 175లో మీరు గెలిచిన స్థానాల్లోనే మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి? మిమ్మల్ని మీరు ఎట్లా రేట్ చేసుకుంటారు ఇంటర్నల్గా? అది మనకలా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన బాగోలేని వాళ్ళని తిడతాడు కానీ బాగున్న వాళ్ళని పొగడు. ఆయన స్పెషాలిటీ అది. చంద్రబాబు నాయుడు గారు మా ఫాదర్ టైప్లోనే బేసికలీ. మా ఫాదర్కి 95 మార్కులు వస్తాయని చెప్పామనుకోండి, ఫాదర్కి 5 ఎందుకు తగ్గినని తిట్టేవాడు. అలాగే ఆయన కూడా అదే టైపు బేసిక్గా. అంటే పొగిడితే చెడిపోతారు అనుకుంటారు మరి. సో సహజంగా పొగడరు. సో ప్రాబ్లం ఉంటే తిడతారు. సో నన్ను పిలిచి తిట్టింది లేదు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ పొజిషన్. అంతవరకే ఐడియా ఉంది. మిగతా వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది నాకు తెలిసే అవకాశం లేదండి. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడు నేల విడిచి సాము చేయను బేసిక్గా. మిగతా అన్నీ పట్టుకుని చూసే అంత నాలెడ్జ్ కానీ మిగతా వాళ్ళందరూ ఎరచేస్తున్నారని చూసుకునే అవకాశం కానీ నాకు లేదు. నేను ఈ ఏరియాకి నాకు అవసరం ఉంటే పక్కన కుమార్ రాజా ఉన్నాడు, అటుపక్క కాగిత ఉన్నాడు, ముగ్గురు మంచి ఫ్రెండ్స్. సో తప్పకుండా అందరం కలిపి గట్టిగా పని చేసుకుంటూ ఉంటాం. కాన్స్టిట్యున్సీ మీద అయితే మంచి మమకారం ఉన్న ఎమ్మెల్యేగా అయితే కనపడతా ఉన్నారు సార్ మీరు. ఇష్టం ఉంది. ప్రజలంటే కూడా నాకు సహజంగా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అంటే బేసిక్గా అంత మమకారం పుట్టడానికి ఇక్కడ ఉండకుండా అక్కడ సంపాదించినందుక, లేదా పుట్టిన భూమి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నా ఎందుకు అంత మమకారం? మనం పెరిగిన సమాజమే మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళి ఏదైనా ఏం సాధించినా కానీ ఇక్కడ బేస్ అనేది వల్ల బేసికల్లీ అనేది నా అభిప్రాయం. అదీగాక పుట్టిన ప్లేసు ఇక్కడే ఉన్న ప్లేసు దీంట్లోంచి ఎక్కడ పోద్దండి బేసికల్లీ. ఇప్పుడు వెన్ ఐ గో దేర్ ఒక చాటుకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ తిరిగాం చేసుకున్నాం, అయ్యో గుర్తొస్తాను ఉంటే బేసికల్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ సో ఆటోమేటిక్గా మనకి అభిమానం ఉన్న ప్లేస్ మీద ఆటోమేటిక్గా ఉంటుంది. ప్లస్ నాకున్న ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ దీంట్లో చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడ లేకపోయినా కానీ మేము దీని గురించే మాట్లాడుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు కలుసుకుంటూ ఉంటాం. అండ్ ఐ నెవర్ మిస్ దిస్ కాంటాక్ట్
విత్ దిస్ ల్యాండ్. నా కాంటాక్ట్ ఎప్పుడు అట్లాగే ఉంది. ఈ గుడివాడికి నేను యుఎస్లో ఉన్నా కానీ సంవత్సరానికి 3 సార్లు వచ్చేవాడిని నేను ఇండియాకి అప్పటి నుంచి. ఓ ఐ హ్యాడ్ మెనీ ట్రిప్స్ దేర్. సార్, నాకున్న చిన్న అనుభవంలో నేను చేసిన 100 మంది ఎమ్మెల్యేల ఇంటర్వ్యూస్, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఆ చిన్న పార్టీ ఎక్స్పీరియన్స్తో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సార్. నేను చూసిన కొంతమంది మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ ఆ మమకారం ఉండటం కానీ, కాన్స్టిట్యున్సీ మీద నిరంతరం ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆ మినిస్ట్రీ దగ్గర నుంచి ఏం తీసుకుందామా అని చెప్పి చూసిన ఎమ్మెల్యేలో వన్ ఆఫ్ ద బెస్ట్ మీరు కూడా సార్. థ్యాంక్ యూ అండి. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎలా చూసినా మీరు ఎంత మెచ్యూర్డ్గా చెప్తున్నారు అనేది ఒక ఫుల్ మీల్స్ ఫీలింగే. కొంతవరకు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అనుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా పెట్టాలని అనుకుంటున్నా. నేను ఎప్పుడు ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళలేదు సార్. ఇది ఒక 4th or 5th పీపుల్ మీరు అంతే. ర్యాపిడ్ ఫైర్ అంటే చూద్దురు. ఖచ్చితంగా ఒక్కరినే సెలెక్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రయత్నం కానీ ఏదో ఇద్దరిని కన్విన్స్ చేద్దాం అనేలా కాకుండా ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అనేది చెప్పండి. ఏదో సరదాగా నాకు అనిపించింది సార్ మిమ్మల్ని మీద అట్లా. మీరేదో పెట్టేట్టున్నారులే. కాంట్రవర్సీ మీకు అందరికీ అది లేకుండా ఇది వర్కౌట్ అవ్వదులేండి. ఇట్స్ నాట్ ఫర్ కాంట్రవర్సీ కానీ బట్ మీ ఒపీనియన్ కూడా కనపరిచే విధంగా ఉండాలి. వాట్ వి అనేది చెప్పగలిగే అంత ఇది. చంద్రబాబు నాయుడు గారా, నారా లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారు. టు హూమ్ యూ లవ్? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన చూస్తే పెరిగాం, ఆయన ఆలోచనలతో పెరిగాం, ఆయన థాట్ ప్రాసెస్లో పెరిగాం. సో నారా లోకేష్ గారికి ఏ క్రెడిట్ లేదంటారు? ఏ క్రెడిట్ లేనిది చెబుతారు మీరు. బేసిక్గా మీరు వీళ్ళిద్దరి మధ్యలో చూస్ చేసుకోమని. చాలా సరదాగా. రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్, హూమ్ యూ సెలెక్ట్? రామ్మోహన్ నాయుడు. వై? రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడా నాకు ఫస్ట్ నుంచి అంటే చాలా అభిమానంగా ఉంటాడు ఆయన. బేసిక్గా దాంట్లో వచ్చి కూడా అన్నాన్ని కాల్ చేస్తాడు. అంతటి వ్యక్తి కూడా బేసికలీ నాకు ఆయన పర్సనాలిటీ బాగా ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ ఆర్ నారా లోకేష్? నారా లోకేష్ గారు. అరే వా, ప్లీజ్. ఎంతైనా సొంతం ఫీలింగ్ ఉంటుందండి. టీడీపీ మేము అది ఆయన దీంట్లో ఉన్నాం. దీనికి మీరు దీంట్లో ఒకటి క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు చెప్పినప్పుడు అప్పుడు నారా లోకేష్ గారి తక్కువేం కాదు. తర్వాత ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఏం తక్కువ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ అభిమానం లేదు. బట్ ఇద్దరిలో చూజ్ చేసుకోమంటే అదే బాగానే బ్యాలెన్స్ అవుతుంది ఆబ్వియస్లీ. సరే, క్రికెట్లో ఇక సరదాగా ఇది ధోని ఆర్ విరాట్ కోహ్లీ? రోహిత్ శర్మ. అరే వా, ఎందుకంటే ఏమంటారు? ఐ లైక్ హిస్ బ్యాటింగ్ స్టైల్ అండ్ అగ్రెసివ్నెస్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ తంద నచ్చుతుంది నాకు ధోని కంటే కూడా బేసికలీ. అండ్ దట్స్ ల్యాగ్ కనపడదు. ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఏ షాట్ కొట్టాలన్నా కన్వీనియంట్, మైండ్ ఫ్రీ, పిచ్చ క్లారిటీలో ఉంటాడు బేసిక్గా. మిగతా ఎవరిలోనూ కనపడుతున్నారు. నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా? నరేంద్ర మోడీకి. ఎందుకంటారు? మా బాబు గారు చెప్పి ఆడ చేశారు. ఆయన నిజంగా ఆయన పొద్దుగా చెప్తానే ఉంటాడు. ఆయన తెలుసా ఆయన అయితే ఏం చేస్తాడో తెలుసా అని చెబుతూ ఉంటాడు బేసిక్గా. ఆయన అయితే అట్లా ఆలోచిస్తాడు తెలుసా, ఎందుకు గ్రేటో తెలుసా అని చెప్పి ఆయన మాకు నరేంద్ర మోడీ గారు. యోగి ఆదిత్యనాథ్ ఆర్ అమిత్ షా? అంత వాళ్ళిద్దరి గురించి ఆలోచించేంత మనకి స్టేటస్ లేదు, దాంట్లో నుంచి లేదులేండి బేసిక్గా. దాంట్లోకి ఆటోమేటిక్గా యోగి ఆదిత్యనాథ్ గారు మనకు టచ్ లేదు. అమిత్ షా ఇస్ ద రైట్ పర్సన్ టు సే. అమిత్ షా గారిలో ఏం నచ్చుతా? ఫామ్నెస్ అండి, వెరీ ఫామ్. కాకపోతే ఇద్దరు సమానమైన నాయకులను చూసుకోవాలి. కానీ మీరు అవైలబుల్గా ఉంటారు అమిత్ షా గారు మీకు? నాకు ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ఆయనతోటి. అంటే పార్లమెంట్లో లేరు కాబట్టి లేదు. కానీ నేను అసలు పార్లమెంట్ మీ మిత్రుడు చిన్ని గారికి ఉండొచ్చాము బేసిక్గా. కర్మభూమి జన్మభూమి అని అంటారు. మీకేమో యుఎస్ లేదా ఇండియా ఏమంటారు? నేను ఇండియా చూసి మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ యుఎస్ ఇస్ అ గ్రేట్ కంట్రీ విత్ ఆపర్చునిటీస్. అంటే మనం ఎక్కడన్నా ఇప్పటికీ మీరు అందరూ ట్రంప్ ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు, కానీ ఇక్కడి నుంచి బ్యాడ్ అభిప్రాయం ఉంది. కానీ ఆయన ఏం చేసినా కానీ ట్రంప్ ఎలా మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, దట్ ఈస్ ది ఓన్లీ కంట్రీ వేర్ యూ కెన్ లివ్ ఆఫ్టర్ ఇండియా. ఫ్రీగా ఉండగలరు, మీలాగా ఉండగలరు దీంట్లో. అది యుఎస్లో ఉంది. వాట్ యూ చూస్, మనీ ఆర్ రిలేషన్షిప్? క్వశ్చన్ ఐ హావ్ ప్రూవెన్ ఇట్ సో మెనీ టైమ్స్. మళ్ళీ లేనప్పుడు రిలేటివ్స్ ఎవరు మాట్లాడరు అని అంటారు. మరి మీరు రిలేషన్షిప్ని చూస్ చేసుకోండి. నేను అన్నీ చూశానండి. నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఐ నెవర్ లాస్ట్ ఎనీ రిలేషన్ బికాస్ ఆఫ్ మనీ.
గ్యారంటీగా చెప్పగలను. నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టాలు కానీ దీంట్లోంచి కానీ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అది చూసుకున్నాను. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా విచ్ యూ చూస్? నేను ఐ ఆల్రెడీ చూస్ లవ్ మ్యారేజ్. సో అగైన్ యూ చూస్ లవ్ మ్యారేజ్. ఆల్రెడీ ఏగి ఉన్నారు కదా సార్, అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడే చూస్ చేసుకుంటారు చెప్పండి. ఏ అయితే అండి పళ్ళోడు కొట్టుకుంటారు. ఏ అత్తే అంత విసిగిపోయారు. దానిలో విసిగిపోయింది లేదు కానండి. బట్ ఎవరైనా కానీ మన డిపెండింగ్ అని వాట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ మనకి ఆల్రెడీ తెలుసుకుని చేసుకుంటాం అనేది ఒక గొప్ప విషయమే, కానీ ప్రతిసారి అవసరం లేదనేది కూడా నా స్పోర్ట్స్ ఆర్ పాలిటిక్స్, వాట్ యూ చూస్? పాలిటిక్స్ చూస్ ఇట్. పొలిటీషియన్ పట్టుకొని పాలిటిక్స్ అదేం క్వశ్చన్ మీరు అడగటం కూడా. మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమంటారు? నాట్ బీయింగ్ ఏ పొలిటీషియన్ బట్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. నాకున్న ఒకటి ఏంటంటే ఒకే క్వాలిటీ ఐ సీ ఈజ్ ఐ కెన్ కనెక్ట్ టు పీపుల్ బెటర్ అండ్ యూత్ ఎక్స్పెషల్లీ. యూత్ తోటి కొంచెం కనెక్షన్ ఈజీగా దొరుకుతుంది నాకు సంభవం. జీవితంలో సాధించలేనిది ఏదైనా ఉండిపోయింది అని అనిపించిన క్షణం? అన్నీ ఓల్డ్ ఉంటాయండి సాధించలేని అన్ని. ఏదన్నా పెద్దది నేను అంటే చిన్ననాటి నుండి అంటే బీయింగ్ ఏ క్రికెటర్ అవ్వాలనో సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా మిస్ అయిపోయిన క్షణం? ఫ్రాంక్లీ నేను ఆలోచించను అయ్యి. ఫ్రాంక్లీ వాట్ ఎవర్ ఐ లివ్ ఇన్ ది మూమెంట్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ ఎంజాయ్ బేసిక్. సూపర్. దాంట్లోంచి క్లియర్గా నేను అది ఎప్పుడు చెప్తా, బయటకు వెళ్ళినా కానీ ఎవరికైనా కానీ మీరేదో నేను ఎంజాయ్ చేసేది చేయాలని అనుకుంటున్నాను కాకుండా చేసే దాంట్లో ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోండి, చాలా బాగుంటుంది. టఫ్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ హియర్ ఆల్సో. ఇక్కడ చేసే దాంట్లో ఎంజాయ్ చేస్తాను. మీకు నచ్చని పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చని పొలిటీషియన్ చెప్పేస్తారు. ఎదురుగుండానే ఉన్నారు కదండి బేసిక్గా. అక్కడ ఎప్పటి నుంచో బేసిక్గా వై ఐఎమ్ హియర్ ఇస్ దాట్. పేరు చెప్పండి. పేరు చెప్పట్లేదు. పేరు చెప్పడం ఎప్పుడో మానేసాను. మీరు పేరే లేదు కదా అందులో. పేరు చెప్పడం ఎప్పుడో మానేశాను. పోనీ మేము చెప్పొచ్చా? గెస్ చేయడానికి అవకాశం ఇస్తారా? పోనీ పాత గుడివాడ ఎమ్మెల్యే. ఒక పొలిటీషియన్ ఇష్టం లేదు, బాగా ఇష్టమైన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో క్వశ్చన్ ఉంది దాంట్లో. ఈజ్ ది వన్. రాము గారు అంటే ఇచ్చే డెఫినేషన్ ఏంటి ఎమ్మెల్యేగా? అది పీపుల్ డిఫైన్ చేస్తారు సహజంగా. దే డిఫైన్ మీ. నేను డిఫైన్ అంటే నేను ఎట్ట ఉండాలని జనాలు అనుకోవాలని నేను చెప్పగలను, కానీ వాళ్ళేమనుకుంటున్నారు నేను చెప్పలేను కదా. ఖచ్చితంగా ట్రూ. నన్ను ఎలా జనాలు చూడాలనుకుంటానంటే పీపుల్ వాంట్ మీ టు బీ ఫ్రెండ్లీ, అవైలబుల్ అండ్ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను వింటాను గ్యారంటీగా. ఐ ట్రై టు డూ మై బెస్ట్. భారతదేశంలో నచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందా రోల్ మోడల్గా మీరు తీసుకునేది బీయింగ్ ఎమ్మెల్యే? మొన్న ఒకసారి అనుకోకుండా ఫ్రెండ్ ఒకటి ఉంటే సిద్దిపేట వెళ్ళాను. తెలంగాణలోని సిద్దిపేట మంచి నీట్గా ఉంది. అండ్ ఐ హర్డ్ గుడ్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ బేసికలీ అక్కడి నుంచి. హరీష్ రావు గారు దాంట్లోంచి ఏం నేర్చుకున్నారు ఆ కాన్స్టిట్యున్సీని చూసి? పోనీ మీరు ఏమన్నా మెచ్చిన కాన్స్టిట్యున్సీ అన్నారు, ఏం అట్రాక్ట్ చేసింది సిద్దిపేట మిమ్మల్ని? నీట్ డెవలప్మెంట్ ఉందండి బేసిక్గా. అంటే ఇట్స్ బిన్ ఓవర్ ఇయర్సే, కొన్ని సంవత్సరాల నుంచి జరిగి ఉంటుంది. బట్ రోడ్స్ లుక్స్ నైస్ అండ్ క్లీన్ బేసికలీ. దీంట్లో ప్లస్ ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. అంతా ఇట్స్ గుడ్ రోల్ మోడల్ అనిపించింది చూపించుకుంటాను ఇప్పటికి. ఇండియాలో బేసిక్గా మనం చూసేది అదర్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో చూసింది ఇక్కడ చూడండి ఏదన్నా ఉంటే అప్స్ అండ్ డౌన్ గవర్నమెంట్స్. 5 years ఇతను ఉండటం, అది ఎమ్మెల్యే కావచ్చు కాన్స్టిట్యున్సీలో, లేదా సీఎం లెవెల్లో కావచ్చు. పద్దాక ఎలక్షన్స్ రావటం, ప్రతిసారి అబ్స్టకిల్స్ ఉండే, ఒకసారి ఎమ్మెల్యే మీరు, ఇంకోసారి ఇంకొకళ్ళు ఉండటం. ఈ పద్ధతిని ఏ రకంగా చూస్తారు? అది ఎక్కడైనా ఉంటుందండి. కానీ ఈ రకమైనటువంటి రాజకీయాన్ని పోనీ అది కాదు, ఒకే ఎమ్మెల్యేను ఇప్పుడు మీరు సిద్దిపేటని చెప్పడం వల్ల కన్సిస్టెన్సీ ఒకే ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి రావటం వల్ల అలాంటి కాన్స్టిట్యున్సీని చూస్తాం మనం. ఇలా అప్ డౌన్ ఇంకో ఎమ్మెల్యే రావటం వల్ల ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? అప్ డౌన్ కాన్స్టిట్యున్సీ కాదండి బేసిక్గా. అంటే ఒకసారి అంటే ఒకటే విషయం చెబుతున్నా. సిద్దిపేటలో ఆయన 6 సార్లు గెలిచాడు కాబట్టి అలాగుంది. గుడివాడలో ఈయన 4 సార్లు గెలిచాడు కానీ సో చూస్ ది రైట్ పర్సన్ అని చెప్తాను. ఎవరో కనెక్ట్ చేశారు, చూస్ ది రైట్ పర్సన్. అంతే కదా. జీవితంలో చాలా చిన్న స్థాయి ఎంప్లాయీగానే స్టార్ట్ చేశారు మీ కెరీర్ అన్నట్టు చూశాను నేను మీ ఇంటర్వ్యూలో. అంత చిన్న స్థాయిలో నుంచి వెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా అయ్యారు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా అనిపించుకున్నారు, సక్సెస్ఫుల్ ఫాదర్, ఇంకా మీ రోల్స్ అన్నీ చాలా బాగా నిర్ణయించుకున్నారు. జీవిత లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? నేను జీవిత ఆశయం అనుకోండి. జీవిత ఆశయం నేను చేసుకుందాం అనుకున్నా కదా బేసికల్లీ. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐ వాంట్ టు డూ 100% ఎఫెక్ట్.
అంటే నేను 100% పుట్ ఎఫర్ట్ అండి. నేను ఎప్పుడు గోల్ ఓరియంటెడ్గా పనిచేయలేదండి, ఫ్రాంక్లీ చెప్తాను బేసిక్గా. అంటే ఈ సంవత్సరం ఇంత అచీవ్ అవ్వాలి, ఇంత రెవెన్యూ రావాలో, ఇంత దీంట్లోకి వెళ్ళాలో నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు బేసికల్లీ. ఏమై పుట్టింగ్ 100%. ఏది ఇచ్చినా మీ నుండి బెస్ట్ ఇవ్వాలనేదే మీ కోరిక. అంటే 100% పని చేస్తున్నానా, ఇంకేమైనా మిగిలిందా చేయాల్సిందని చూసుకుంటాను. అండ్ రిసీవింగ్ ఇట్ చేసుకుంటాను, వస్తుంటాను. చేంజెస్ అవుతూ ఉంటాయి, ఇటు మార్చుకుంటూ ఉంటాం, అటు ఇటు తీసుకుంటాం. కానీ బట్ ఎఫర్ట్ షుడ్ బి దేర్ అనేది నా కోరిక, ఏది చేసినా కానీ. మధ్యలో సడన్గా ఐ వాజ్ డౌన్ ఫర్ క్వైట్ ఎ వైల్. సడన్ మీకు హైదరాబాద్లో క్రాస్ ఫిట్లు చూస్తుంటారు కదా, ఎస్ చూసారా? క్రాస్ ఫిట్ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఫస్ట్లో దుర్గం చెరువు దగ్గర పోటెన్స్ అని క్రాస్ ఫిట్ పెట్టా. అక్కడి నుంచి యూఎస్ నుంచి ఇద్దరు ట్రైనర్స్ని తీసుకుని వచ్చి వాళ్ళతో అక్కడ స్టార్ట్ చేయించి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఓకే, 1 year పాటు అనిపించింది. అది చేసినప్పుడు కూడా సిన్సియర్ చేసే క్రాస్ ఫిట్. ఐ వెంట్ టు level 1 ట్రైనింగ్ చేసుకున్నాను, level 1 ట్రైనర్ అయ్యాను క్రాస్ ఫిట్లో. ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నాను. తర్వాత రోజు రెగ్యులర్గా చేసేవాడిని, దీంట్లో చేసుకుంటూ వచ్చాను, దానికట్టు చేసుకుంటాను. అంటే వాట్ ఎవర్ ఐ డూ అది ఎంజాయ్ చేస్తూ మొదలెడతాను బేసిక్. సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా చేయడానికి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా నమ్మి ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలకి మీరు చెప్పుకునే సందేహం కానీ లేదా వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటే చెప్పే సందేశం ఏంటంటే ఏమంటారు? గుడివాడ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు ప్రామిస్ చేశాను, మీలో ఒక్కటిగా ఉంటాను, మీ సహచరుడిగా ఉంటాను అని. నేను నాయకుడిగా ఉంటాను లేదు, నేను మీ సేవకుడిగా ఉంటానని కూడా నేను ఎప్పుడు కాదని ఫస్ట్ నుంచి చెప్తాను. నేను మొట్టమొదటిసారి ప్రతిసారి మీతో సహచరుడిగా ఉంటాను, మీతో పాటు ఉంటాను. మీ కష్టాలు నష్టాలు మీరేం భరిస్తున్నారు, నేనేం భరిస్తున్నాను, దాంట్లోంచి మనం అందరం కలిపెట్ట బాగు చేసుకోవాలి అని చెప్తా ఉన్నాను. అదే చేస్తున్నాను ఇప్పుడు తప్పకుండా. మీతో ప్రతి ఒక్కరితోనూ నాకు కావాల్సింది కనెక్షన్. మీరు ఏ పనైనా కానీ నా దగ్గరికి రాగలిగి ఉండాలి, నేను చేయగలిగి ఉండాలి. చేయగలిగిన చేయగలను, చేయలేనని చెప్తున్నాను. మీరు నన్ను ఏదైతే ఎదురుగుండా చూస్తున్నారో అదే నేను అనేది మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అంటే రకరకాలు వస్తూ ఉంటే ఏదైనా కానీ మంచి అయినా చెడైనా కానీ అందరం కలిసి నడిస్తేనే ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఇది నియోజకవర్గం కానీ గొప్పగా అభివృద్ధి చెందగలదు అనేది నా అభిప్రాయం. మీరు నేను అధికారులు ప్రతి ఒక్కరం కలిపి ముందుకెళ్ళగలం. అది ఈ మధ్యకాలంలో స్పష్టంగా మీ అందరిలోనూ చూస్తున్నాను, మీరు కూడా అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుంటానికి అందరం కలిసికట్టుగా కదలటం అనేది మన ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలోనూ చెప్తున్నాను. అదే నా కోరిక. ఎవరైనా కానీ అందరూ కలిపి వచ్చిన ఏ విషయాన్ని నేను కాదంటలేదు. అలాగే ఒకరికొకరు వద్దు అనుకున్న విషయాన్ని నేను ఇద్దరినే దూరం పెడతా ఉన్నాను. ఆ క్లారిటీ తెలుసుకోండి మీరిద్దరు. ఏదైనా అందరం కలిపి పని చేసుకుందాం, గుడివాడని బాగు చేసుకుందాం. మళ్ళీ గుడివాడ అంటే ఇంత ముందులా కాకుండా సోదర భావంతో మనం అందరం ఒకరికొకరు, ఈ సమాజం మొత్తం అంతా ఒకరికొకరు ఉంటేనే సరైన అభివృద్ధి చెందుద్ది, సరైన సమాజంగా తయారవుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. ఐమ్ గోయింగ్ విత్ ఇట్. మనం ఏమవుతామో అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైనా కానీ మనం ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అనే కోరికలు ఎంత ఉన్నా కానీ మనం అందరం కలిపి ఎంత కష్టపడతామో అది అవుతుంది. నేను ఒక్కడే అనుకున్నంత మాత్రాన్ని ఏది జరగదు. మీరు అనుకుని అందరం కలిసి పనిచేస్తేనే మనకు సరైన సమాజం వస్తుంది అనేది నాకు స్పష్టమైన అభిప్రాయం. దానికోసం మీతోటి కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఎప్పటిదాకైనా కానీ మీతోనే ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సంక్రాంతి సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల పెద్ద పండుగ. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు యావత్ ప్రజలకి ఫైనల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీరిచ్చే సందేశం ఏమైనా ఉంటే ప్లీజ్. దేశ విదేశాలే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మనకున్న అత్యంత పాపులర్ పండుగ. మొన్న వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రాఫిక్ చెప్పుద్ది. సంక్రాంతి అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ. మరింత కాలం ఇలాగే ఈ సంక్రాంతి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో
ప్రసరించాలని కోరుకుంటూ ఇలాంటి సంక్రాంతులు మరెన్నో గొప్పగా మనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చిన్నవాడిని అయినా రానున్న రోజుల్లో మరిన్ని సక్సెస్ సాధించాలని, అలాగే మీ 100% ఇవ్వాలి ప్రతి దాంట్లో అని చెప్పే మీ లక్ష్యం కూడా చాలా గొప్పది. కాన్స్టెన్సీ మీద ఇంత మమకారం చూపించిన మీరు రానున్న రోజుల్లో మీరు సంకల్పించిన ప్రతి అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు అన్ని సిద్ధింపజేసి మీకు మంచి విజయాలు ఇవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.